అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదిన కాపురంలో ఆడపడుచు పెట్టిన చిచ్చు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు పెట్టే ఒక్కొక్క కమెంటు చదువుతున్నప్పుడు, మీకు రిప్లై ఇస్తున్నప్పుడు మీ అందరూ నిజంగా మన ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇది మీ అందరి సపోర్ట్తోనే ఇక్కడి వరకు ఎదిగిన ఛానల్. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మంచి కంటెంట్తో వస్తున్నటువంటి వీడియోల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? గణపతిరావు వాళ్ళది ఆ ఊళ్ళో స్థితిమంతుల కుటుంబం. గణపతిరావు తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లలు ఇద్దరు వాళ్ళకే. కూతురు పేరు అరుంధతి, కొడుకు పేరు గణపతిరావు. ఇక పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకి మంచి బుద్ధులు నేర్పిస్తూ, సంస్కారం నేర్పిస్తూ పెంచాడు ఆయన. ఆడపిల్లని అత్తారింటికి వెళితే అనుకువగా ఉండాలనే, భర్త ఎలా చెప్తే అలా నడుచుకోవాలనే, రాముడు ఎక్కడ ఉంటే సీతకి అక్కడే అయోధ్య అనే, భర్త మాట ఆడపిల్ల జవదాటకూడదనే, పుట్టింటిని విడనాడకూడదనే, పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదనే, అలా చెప్తూ కూతుర్ని పెంచుకొస్తే కొడుకుని బాగా చదువుకోవాలనే, నిజాయితీ సంస్కారం ఉండాలనే, దానితో పాటు మనకి తాతలేదో ఇచ్చారు అని తిని కూర్చోకూడదనే, అలా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయనే, నీ అడుగుజాడల్లో నీతో కలిసి నడిచే అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలనే, చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదనే, భగవంతుడి పట్ల భక్తి, పెద్దల పట్ల గౌరవం, నీకన్నా చిన్నవాళ్ల పట్ల దయ కలిగి ఉండాలనే, నలుగురితో మంచిగా ఉండి మంచి అనిపించుకోవాలనే, ఇలా చెప్తూ పెద్దయిన తర్వాత, నువ్వు చదువుకున్న తర్వాత అందరిలా ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం కన్నా చక్కగా నువ్వేదైనా వ్యాపారం పెట్టు గణపతే, నీ పేరు మీద బాగా కలిసొస్తుందని నీ జాతకంలో ఉంది నాన్న అని చెప్పేవాడు ఆయన. ఇక కాలచక్ర ప్రవాహంలో అరుంధతి, గణపతిరావు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అరుంధతికి ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించారు గణపతిరావు తల్లిదండ్రులు. ఆ తరువాత ఆడపిల్లకి ఆ చదువు చాలెద్దురు అని అనుకుని ఇక సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి కావలసిన రిక్వైర్మెంట్స్, వాళ్ళు పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పింది ఒకటే, అబ్బాయి దైవం మానుష రూపేణ అనేంత మంచి బుద్ధి కలిగిన వాడై ఉండాలి. దానికి తోడు అబ్బాయికి చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, చురుకైన కుర్రాడై ఉండాలి, అందంగా ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి, ఏ చెడు అలవాట్లు వ్యసనాలు ఉండకూడదు, మంచి ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి అని చెప్పారు. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్యకి వీళ్ళకి మాత్రం ఏం తక్కువ, అమ్మాయి చక్కగా ఉంటుంది అరుంధతి చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు అరుంధతి ఇంటర్ వరకు చదువుకుందే, అమాయకత్వం, గబగబా ఒకళ్ళనే మాట అనటం కూడా చేతకాదు అరుంధతికే. దాంతో ఆయన చెప్పిన సంబంధాలు ఇక బాగానే వెతకాల్సి వచ్చింది పెళ్ళిళ్ళ పేరయ్య. దాంతో వీళ్ళకి కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఊరిలో అబ్బాయి పేరు సుధాకర్ రావు. అబ్బాయి వాళ్ళు ఎక్స్ జమీందార్స్. వాళ్ళకి బాగా స్థితిమంతులు, ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదో. 5 ఆడపిల్లల తర్వాత సుధాకర్ రావు ఒక్కడే కొడుకు అమ్మా నాన్నలకే. ఇక సుధాకర్ రావు తండ్రి ఇప్పటికే ఆ ఊరి పెద్దగా ఉంటూ, పంచాయతీ పెద్దగా ఉంటూ ఉన్న పొలాన్ని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇక సుధాకర్ రావు తల్లి ఇంట్లో గృహిణి. సుధాకర్ రావు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారెళ్ళకి వెళ్ళిపోయారు. సుధాకర్ రావు ఆ రోజుల్లోనే పీజీ వరకు చదువుకున్నాడు ఆయన. దానికి తోడు చాలా తెలివైనవాడు, చాలా అందంగా ఉంటాడు, మంచి ఒడ్డు పొడవు, ఏ చెడు అలవాట్లు లేవో. దైవం మానుష రూపేణ అని బంగారాన్ని పోతపోసే ఒక విగ్రహంగా చేస్తే దాని పేరు సుధాకర్ రావు అని పెడితే సుధాకరమేననే ఊరంతా చెప్తూ ఉంటారు ఆ మాట. అంత గొప్ప అల్లుడిని ఏ అత్తమామలు పోగొట్టుకుంటారు. దాంతో ఇక
వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమని సగౌరవంగా ఆహ్వానించారు గణపతిరావు తల్లిదండ్రులు. వచ్చి వాళ్ళు అరుంధతిని చూసుకున్నారు. సుధాకర్ రావుకు అరుంధతి, ఆమె అమాయకత్వం, ఆమె అందం, కల్లా కపటం లేని ఆమె మనసు ఆయనకి ఎంతో నచ్చాయి. దాంతో వివాహం చేసుకుంటానని ఒప్పుకున్న తరువాత పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారు అని అనుకున్నా వాళ్ళ స్థాయికి హోదాకి తగినట్టుగా వీళ్ళేమి పెట్టలేని వాళ్ళు కాదు. కాబట్టి అరుంధతికి సుధాకర్ రావు వద్దు, నాకు ఇష్టం లేదు అంటున్నా సుధాకర్ రావు తల్లిదండ్రులు అక్కలు మాత్రం కట్నం విషయంలో ఏం మాట్లాడలా. ఆయనకి తల కొట్టేసినట్టు అనిపించింది అక్కడ. అయినా సరే ఏదో మా సంతోషం కొద్దే, స్త్రీధనం ఎప్పటికైనా ఆడపిల్లకి ఇవ్వాల్సిందే కదా అని అరుంధతి పేరిట ఒక 30 ఎకరాల పొలం, దానికి తోడు 50 లక్షల రూపాయలు క్యాష్, 7 వారాల నగలు, పెళ్లి ఖర్చులు వీళ్ళయ్యే, అల్లుడు గారికి ఒక కారు, ఆ రోజుల్లోనే అమ్మాయి అల్లుడు వెళ్ళటానికి హనీమూన్ టికెట్లు, 5 ఆడపడుచులకి ఆడపడుచు లాంఛనాల కింద ఒక్కొక్కళ్ళకి హారం, నెక్లెస్, గాజుల సెట్టు, పట్టు చీరలు జత జత, అత్తగారికి ఓ జత బంగారపు గాజులు, ఒక పట్టు చీర పెట్టి చాలా గ్రాండ్గా సారెలవి పెట్టి అరుంధతిని పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. ఆ తరువాత అరుంధతికి ఆస్తిలో వాటాలు రాసేటప్పుడు రేపైనా లెక్కల్లో తేడాలు రావచ్చు, మాట అనేది మిగిలిపోవచ్చు అనే దాంతో గణపతిరావు తండ్రి కూతురు పెళ్ళైపోగానే ఉన్న ఆస్తి మొత్తం కూడా ఊళ్ళో ఉన్న దేవాలయానికి కొంత రాసి ఇక మిగతాదంతా గణపతిరావుకి రాస్తూ అరుంధతి పేరిట ఒక ల్యాండు, అలాగే అరుంధతి పేరిట ఆయన పెట్టాల్సిన పొలం అది పెట్టేశాడు. కాబట్టి వాళ్ళకి సిటీలో ఉన్నటువంటి 5-6 ఇళ్లల్లో ఒక 3 అంతస్తుల ఇల్లు అరుంధతి పేరు మీద పెట్టాడు. మిగతా యావదాస్తి వాళ్ళకున్న పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, బంగారం మొత్తం కొడుక్కే అప్పచెప్పేసి వాళ్ళ పేరిట కాస్త ఉంచుకొని వాళ్ళ తదనంతరం అది కూడా దిక్కులేని వాళ్ళకి, అనాథలకి చెందేలాగా రాశారు గణపతిరావు తల్లిదండ్రులు. అరుంధతి అత్తారింటికి కాపురానికి వెళ్ళిపోయింది. సుధాకర్ రావు ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే అరుంధతిని, ఆయనకి వ్యవసాయం చేయటం ఇష్టం లేదు. పీజీ వరకు చదువుకున్న ఆయనకి ఆ వ్యాపారం అంటే చాలా ఇష్టం. కానీ సుధాకర్ రావు తండ్రి ఇష్టం లేకపోయినా వ్యవసాయంలోనే తొక్కేశాడు ఆయన్నే. భార్యని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోడని సుధాకర్ రావు ఉండగా అరుంధతిని ఏమీ అనదు. కానీ సుధాకర్ రావు తల్లి, తండ్రి, అలాగే సుధాకర్ రావు అక్కలు ఆయన్ని పొలం వెళ్ళనిచ్చి అరుంధతిని బాగానే దెప్పి పొడుస్తూ ఉండేవాళ్ళు. మొట్టికాయలు వేయటం, ఏదో ఒక మాట అంటాం, అరుంధతి వెనకాల జోకులు వేసుకొని నవ్వుకోవటం, పాపం ఇవేవి అరుంధతి పట్టించుకునేది కాదు. ఆయన వచ్చిన తర్వాత ఎవరైనా ఏమైనా అన్నారా అని రోజు అడిగితే ఆహా ఏమీ లేదులేండి అనే తప్ప చెప్పేది కాదు. ఆయనకి ఒకానొక నాడు వాళ్ళు వీళ్ళు చెప్పగా ఆయనకి కొద్దిగా మాటలు అర్థం అవటం మొదలుపెట్టినే. పెళ్ళై 3 ఏళ్ళు 4 ఏళ్ళు అరుంధతికి పిల్లలు పుట్టలేదని ఒక్కనాడు కూడా సుధాకర్ రావు ఒక్క మాట కూడా భార్యని అనుకుని ఎరగడు. లోపం తనలోనే ఉండాలనే ఉంది, నాలో కూడా ఉండొచ్చు కదా. అయినా భగవంతుడి దీవెన పిల్లలు పుట్టడం అనేది. పిల్లలు పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, పుట్టిన వాళ్ళందరూ దిగుల్లో ఉన్నట్ట. అలా అనుకుంటే పొరపాటు కాదు. పుట్టాలని రాసుంటే పుడతారు. పెళ్ళికి పరమావధి, ప్రేమకి పరమావధి పిల్లలైతే కాదు కదా. పిల్లల్ని కన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, కనని వాళ్ళందరూ అధోగతి పాలైపోయారనుకుంటే పొరపాటు. అమ్మా నాన్న లేని ఒక బిడ్డకి అమ్మా నాన్నలు అవ్వచ్చులే అనుకున్నాడు ఆయన. ఆయన్ని పొలం వెళ్ళనిచ్చే అరుంధతిని గొడ్రాలని, గొడ్డుమొద్దని కనపడకుండా అత్త ఆడపడుచులు అంటూనే ఉండేవాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సుధాకర్ రావు అక్కలు ఒక్కొక్కళ్ళు 3 నెలలు వచ్చే తిష్ట వేసి పోతూనే ఉండేవాళ్ళు అరుంధతిని చెండుకు తింటూ. ఆ తర్వాత అరుంధతి ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామండి అందే. అయితే ఏమైంది అరుంధతి అంటే ఎవరో అన్నారని కాదు, నాకే అమ్మనవ్వాలని ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపించుకుందాం కదా, మందులు వాడొచ్చు, ఉంటే ఏం చేద్దాం, ఒకవేళ పుట్టరన్నారనుకో ఏం చేద్దాం అన్నాడు ఆయన. ఏముంది చేయటానికి, ఆ పుట్టకపోవటానికి కారణం నేనే అయ్యుంటానేమో బహుశా. మీలాంటి గొప్ప మనిషికి దేవుడు ఎందుకు వంశాంకురాన్ని ఇవ్వడో, అదే కనుక జరిగేటట్టయితే నేనే మీ నుండి దూరం అయిపోతాను, మీరు ఇంకో పెళ్లి చేసుకునైనా మీరు పిల్లల్ని కనాలి అంది సుధాకర్ రావుని. అప్పుడే అక్కడికి వచ్చిన గణపతిరావు వాళ్ళిద్దరి మాటలు విన్నాడు.
ఆ మాటలకి సుధాకర్ రావు పిచ్చిదానా, అదే లోపం ఒకవేళ నాలో ఉంటే నన్ను నువ్వు వదిలి వెళ్ళిపోతావా? ఏం మాటలండి అవే, మీరు నా ప్రాణం, మీరే నా దైవం అందే అరుంధతే. పిచ్చి మాటలు మాట్లాడకో. పిల్లలు ఎప్పుడూ కూడా భార్యాభర్తల అన్యోన్యతకు కానీ వాళ్ళు కలిసి ఉండడానికి కానీ కారణం కాదే పిచ్చిదానా. ఎందుకు అలా అనుకుంటావో? ఎవరో ఏదో అన్నారు అని నీ మనసు బాధ కలుగుతుంది. కానీ ఒక్కటి చెప్పనా, ఏ భార్యాభర్తలైనా సరే వాళ్ళే మొదట ఒకళ్ళకి ఒకళ్ళు పిల్లలు. భర్తకి భార్యే కూతురు, భార్యకి భర్తే కొడుకు. సరే అన్నీ బాగుంటాయి, పిల్లల్ని కంటాం, లక్షణంగా పెంచుతాం. మరి మీ అమ్మ నాన్న కూడా నిన్ను కన్నారుగా. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి కన్యాదానం అని నాకు ఇచ్చి పంపించేయలే. మీ అమ్మా నాన్నలతోటే ఉన్నావా నువ్వు? రేపు గణపతి ఉన్నాడు, వాడు చదువుకుంటున్నాడు. రేపొద్దున వాడికి పెళ్ళైపోయిన తర్వాత వ్యాపారం అంటున్నాడు, వెళ్ళి ఎక్కడో స్థిరపడక తప్పదు. పిల్లలు మనతోనే ఉంటారా అరుంధతి? పిచ్చిదానా, పిచ్చి ఆలోచనలు నువ్వునో. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు నా ప్రాణం, నేను నీ సర్వస్వం. ఇంతకన్నా ఏం కావాలంటావు? దేవుడు ఇవ్వాలనుకున్న టైంకి ఇస్తాళ్లే పిల్లల్నే. లేదండి, ఒకసారి వెళ్ళి చూపించుకుందాంగా, ఈ ఒక్కసారి నా కోరిక కాదనరు కదో అంటే అరుంధతి మీద ఎంత ప్రెషర్ తన అక్కలో అమ్మ నాన్న తీసుకొచ్చారో సుధాకర్ రావుకు అర్థమైంది. అక్కని చూద్దాం కదా అని సెలవుల్లో వచ్చిన గణపతిరావు తెల్లారి బావగారు అక్కని తీసుకుని హాస్పిటల్కి వెళుతుంటే పట్నం దాకా తోడు అలాగే వాళ్ళ వెంట వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత డాక్టర్ గారు పర్సనల్గా మాట్లాడాలి అంది సుధాకర్ రావుతో. అన్న తరువాత అరుంధతిని హాస్పిటల్ ప్రాంగణంలోనే ఒక గుడి ఉంటే, నేను ఇప్పుడే వస్తాను, ఆ గుళ్ళో దైవం చాలా పవర్ఫుల్ అంట, నువ్వు వెళ్ళి కాసేపు ఆ గుళ్ళో ధ్యానం చేసుకుంటే మంచి జరుగుద్దంట. అది పిల్లలు కావాలనుకుంటున్నావుగా, ఏమో ఆ దేవుడు మంచి చేస్తాడేమోలే, వెళ్ళని పంపిస్తే నేను వస్తా బావా నీతో అని గణపతిరావు సుధాకర్ రావుతో డాక్టర్ దగ్గర లోపలికి వెళితే, అన్ని టెస్టులు చేశాను సుధాకర్ రావు గారు, మీ భార్య గర్భసంచిలో లోపం ఉంది, ఆవిడ శాశ్వతంగా తల్లి కాలేదు, పిల్లలు పుట్టరు అని చెప్పేసింది డాక్టరు. ఆ మాటకే ఒక్క క్షణం పాటు ఆయన గుండె ఆగిపోయినంత పనే. తిరిగి కోలుకొని, డాక్టర్ గారు నాకు సహాయం చేయగలరా అంటే చెప్పండి, లోపం అరుంధతిలో లేదని, ఆమె సంపూర్ణంగా తల్లి అవ్వటానికే అంతా సిద్ధంగానే ఉందని, లోపం నాలోనే ఉందని, నాకు శాశ్వతంగా బిడ్డలు పుట్టరని చెప్పరా అన్నాడు ఆయన. అదేంటండి, ఎందుకు అబద్ధం చెప్పటం? మీకు తెలీదు, ఈ విషయం తెలిస్తే నా భార్య గుండె పగిలిపోయి చచ్చిపోద్దే, ప్రాణాలతో ఉండదు, నాకు దక్కదు, నన్ను విడిచి వెళ్ళిపోద్దే. పిచ్చిది, పిల్లలు పుట్టకపోతే నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటుంది డాక్టర్ గారు, నా జీవితంలోంచి వెళ్ళిపోతానంటుంది, లేదా చచ్చిపోతానంటుంది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా అక్కలో మా అమ్మ నాన్న అరుంధతిని బ్రతకనివ్వరు. బంధువులు చుట్టాలు అందరికీ చెప్పి అరుంధతిది ఒక లోపంగా చూపించి అరుంధతికి నాకు విడాకులు ఇప్పించడానికి కూడా వెనకాడరు. అరుంధతి ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు. అరుంధతిని గెంటేసైనా సరే, ఏ నీలాప నిందలో వేసే నాకు ఇంకో దాన్నిచ్చి పెళ్లి చేసైనా పిల్లల్ని కనివ్వటానికి వెనకాడ్డు మా నాన్న. ఇన్ని దారుణాలు జరగటానికి బదులు ఆ లోపం నాలోనే ఉందని మీరు చెప్తే, కొడుకులో లోపం ఉన్నప్పుడు ఏ అమ్మా నాన్నలు నోరెత్తరో, ఏ తోబుట్టువులు నోరెత్తరో, ఆ విషయం ఊళ్ళో మూడో వాళ్ళకి తెలియనివ్వరో, బయటికి పొక్కనివ్వరో. అరుంధతి తప్ప నాతో అప్పుడు ఎవరు కాపురం చేయరు కాబట్టి మా ఇద్దరిని విడగొట్టరో. దయచేసి రిపోర్ట్లు అలా తయారు చేయించివ్వరా, మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్న మాటకి మీ మంచితనం నాకు తెలుసండి. మా హస్బెండ్ ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, మీరు చాలా గొప్ప వ్యక్తి అని. మా హాస్పిటల్కి మీరు భారీగా విరాళం కూడా ఇచ్చారు. ఎలా మర్చిపోతాను? మీలాంటి దేవుళ్ళ లాంటి భర్త దొరకటం ఆవిడ అదృష్టం. మరి ఇప్పుడు పిల్లల విషయం ఏం చేయబోతున్నారో? ఏదో ఒకటి తర్వాత అడాప్టెడ్ కిడ్స్ ఏదో ఒకటి గురించి ఆలోచిస్తాను. ముందైతే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించండి ప్లీజ్ అని నాకు కొన్ని మాత్రలు ఇవ్వండి, అవి నమ్మే విధంగా ఉండేలా ఇవ్వండి. నేను అవి వేసుకున్నట్టు కొంతకాలం పాటు నటిస్తాను ఫలించనట్టుగా. అరుంధతికి మాత్రం మీరు ధైర్యం చెప్తున్నట్టుగా చెప్పండి, కూర్చోబెట్టి అనుమానం వచ్చేలా చెప్పకండి అని చెప్తే, అప్పటి వరకు బావంటే గణపతిరావుకి చాలా అభిమానం, ఇష్టం, గౌరవం ఉంటాయి. ఆయన పెద్దవాడనేది ఒకటే, మంచివాడనేది ఒకటే. కానీ బావ అక్కని ఎంత ప్రేమిస్తున్నాడని, ఎంత లోతుగా ఆలోచించాడని తెలిసిన తర్వాత బావ వైపు చూడాలంటే తలెత్తే చూడాలి
పెట్టాలేమో అనే ఆకాశమంత ఎదిగిపోయిన ఉన్నతమైనటువంటి మనసున్న భావనే దేవుడు పక్కనే నుంచోబెట్టాలేమో, ఇలాంటి వాళ్ళనే కదో దేవుడు మనుషుల్లా పుట్టాడు అని అంటూ ఉంటారు అనిపించే గణపతిరావు బయటికి రాగానే ఆయన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి, మా అక్క ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే మా ఇంటికి అల్లుడుగా దొరికావు బావా అన్నాడు ఆయన. ఆ మాటకి పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడుకో, నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు, నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ రహస్యం ఏదైతే ఉందో అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తికి తెలియకూడదు. అలా అనే నువ్వు నా మీద ప్రమాణం చేయి గణపతే అంటే, మాటిస్తున్నాను బావా, ఎప్పటికీ ఈ విషయం ఎవరికీ చెప్పను అన్నాడు గణపతిరావు. పిల్లలు లేకపోవటం లోపంగా చూపించే భార్యల్ని వాడేసుకొని వదిలేసి ఇంకో దాన్ని చేసుకొనే పిల్లల్ని వంక పెట్టుకునే మొగుళ్ళు ఎంతోమంది ఉన్నారో, ఇంకొక ఆడదాని మీద మోజుతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కనే మగాళ్ళు ఉన్నారో, బావలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడుంటాడు అసలు అనిపించింది ఆయనకే. అరుంధతిని పిలిచి డాక్టర్ సుధాకర్ రావు చెప్పమన్నట్టు చెప్పేసరికి అరుంధతి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇక దాంతో ఆయన దేవుళ్ళలాంటి మనిషే, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఈ విషయం తెలిస్తే ఆయన బాధపడతారు డాక్టర్ గారు, పర్వాలేదులేండి, పుట్టకపోతే పుట్టపోయారు పిల్లలు, ప్రపంచమేం గొడ్డుపోలేదు లేండి, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా దేవుడు మమ్మల్ని కనికరిస్తాడో, అమ్మా నాన్నల్ని చేస్తాడో, మీరు ఆ మందులు ఇవ్వండి నేను వాడిస్తాను అని సుధాకర్ రావు ఇంటికి వెళ్ళి రిపోర్ట్లు వాళ్ళ నాన్నకిచ్చి అదే విషయం చెప్తే, మన వంశంలో 100 తరాలుగా పిల్లలు లేని మగాళ్లే లేరు, నీకేంట్రా ఇలా జరిగిందే అని ఉన్నపాటుగా అలా కూర్చుండిపోయారు సుధాకర్ రావు అమ్మా నాన్నలో. దాంతో తెల్లారి నుంచే అరుంధతిని నోరెత్తి మాట్లాడటం మానేసింది సుధాకర్ రావు తల్లి. ఇప్పుడు ఏదైనా అంటే సుధాకర్ రావులో ఉన్న లోపం ఎత్తి చూపించి అరుంధతి సుధాకర్ రావుకి విడాకులు ఇవ్వటమే కాక వీళ్ళ పరువు తీసి వెళ్ళి ఇంకొకడిని చేసుకుంటే వీళ్ళ పరువు పోద్దనే దాంతో నోరు మూసుకొని అరుంధతిని ఏమీ అనకుండా నోరు మూసుకొని ఉండటం మొదలుపెట్టి సుధాకర్ రావు అక్కలు కూడా ఏమీ అంటం మానేశారు. ఇక మాట్లాడితే పిల్లలు లేకుండా పోయే అని 100 సార్లు అంటే, ఎందుకత్తయ్యా ఒక మాటను అన్నిసార్లు అంటారు, లేరు అంటే లేని వాళ్ళు వస్తారా ఏంటి, ఊడుకోండి, ఆయన మనసు బాధ పెట్టద్దు అనేది అరుంధతి. ఆ తర్వాత ఈలోపు గణపతిరావుది చదువు అయిపోయింది. చదువు అయిపోవటంతో పాటే తండ్రి దగ్గర పెట్టుబడి తీసుకొని సిటీకి వెళ్ళి వ్యాపారం పెట్టాడు. 2 సంవత్సరాల కాలం 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత గణపతిరావుకి ఆయన అడుగుజాడల్లో నడిచే తెలివైన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయి, మంచి పిల్ల, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అయినటువంటి ప్రియంవదనిచ్చి పెళ్లి చేసేసారు. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకూడదు, ఒక 2-3 సంవత్సరాల దాకా అనుకున్నాడు గణపతిరావు. ఈలోపు గణపతిరావు తల్లిదండ్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకు కాళ్ళు చేతుల మీదుగా కాలం చేసేసి గణపతిరావు సిటీలో ఇల్లు కట్టించుకొని ఆ తర్వాత ప్రియంవద గణపతిరావు సిటీలో కాపురం పెట్టుకున్నారు. ఈలోగా ఇక్కడ అరుంధతికి సుధాకర్ రావుకి ఇక పిల్ల లేరు జల్లా లేరు, పిల్లలు పుట్టరు పీసు పుట్టరులే కానీ అయిపోయిందే, ఆస్తంతా ఎవరి పాలో అవటం ఎందుకో అని ఇక సుధాకర్ రావు అక్కల్లో 2 అక్కల పిల్లల్లో ఒకళ్ళ కొడుకుని ఒకళ్ళ కూతుర్ని ఇద్దరిని తీసుకుందామని అరుంధతి ముచ్చట పట్టం. అరుంధతికి ఉన్నవి లేనివి ఎక్కేసే సుధాకర్ రావు అమ్మా నాన్నలో ఆస్తి ఎక్కడ బయటికి పోద్దో అని ఆ పిల్లలిద్దరినీ కూడా ఇక వీళ్ళు పెంచుకుంటారులే అని లీగల్గా దత్తత ప్రకారం తీసుకోమన్నారు వీళ్ళనే. పర్లేదులే ఎవరి పిల్లలైతే ఏమైందే, పెరుగుతారులే అనేసి ఆయన వదిలేశాడు. నిజానికి ఆయనకు అసలు ఇష్టం లేదో అలా తీసుకోవటం. అయితే ఆ ఇచ్చిన వాళ్ళు ఏమైనా అలా ఊరుకున్నారా? ఆ పిల్లలు పద్దాక మావయ్య అత్తయ్య అనటం, అమ్మ నాన్న అనటమే లేదు. దానికి తోడు ఇక పద్దాక ఆ వంకన సుధాకర్ రావు అక్కలు ఇక్కడికి రావటం, నీకు నీ పెళ్లిలో 7 వారాల నగలు పెట్టావే దాచుకుంటావా ఏంటి, మా అమ్మాయికి వెయ్యి, అలాగే మా అబ్బాయి పేరిట ఆస్తి పెట్టు, మీ ఇద్దరికి రేపు తలకొరివి పెట్టేది మా కొడుకే, అలాగని మా కొడుకు కాకుండా పోతాడా అని అమ్మా
నాన్నలని పిలిపించుకోవటం, మా అమ్మాయికి రేపొద్దున కన్యాదానం గొడ్రాలివి నువ్వు చేయకూడదు, మీ మూడు పెళ్ళాలు పీటల మీద కూర్చోవద్దు, మేమే కూర్చుంటామంటాం. ఆ మాటలకు సుధాకర్ రావు అమ్మా నాన్న ఏమీ మాట్లాడకుండా ఊరుకోవటం. ఈ 2 సంవత్సరాల కాలంగా ఆ పిల్లలు ఏమంటా వచ్చారో కానీ అరుంధతిని నువ్వు మమ్మవు కాదంటాం. ఎంత దగ్గర కావాలనుకున్నా సరే సుధాకర్ రావుని నువ్వేమైనా మా నాన్నవా, మమ్మల్ని కొడితే తిడితే ఊరుకుంటావనుకుంటున్నావు మావయ్య అంటాం. వాళ్ళకి సుధాకర్ రావు అమ్మా నాన్న సపోర్ట్ చేయటం విసిగిపోయాడు ఆయన ప్రాణం విరక్తి కూడా కలిగిపోయిందే. దాంతో ఒక రోజున పండుగ వచ్చింది. ఆ పండగకి సుధాకర్ రావు అక్కలు బావలు మిగతా వాళ్ళ పిల్లలు ఊళ్ళో జనాలు సుధాకర్ రావు అమ్మా నాన్న అందరూ అక్కడే ఉంటే పందిట్లో అందరి ముందు పట్టుకొని ఇక రేపొద్దున పోతే వీళ్ళకి తలకొరివి పెట్టేది మబ్బాయే కదా, ఆస్తిలో మబ్బాయికి ఎంత వాటా పెడతావు, అదేమన్న మాటమ్మో, ఆడపిల్లలు ఉండాలని మా అమ్మాయిని తీసుకొని పెంచట్లా, మరి మా అమ్మాయికి ఏమి ఇవ్వబోతున్నారు, నీ స్త్రీధనం మొత్తం ఇచ్చే అమ్మాయి, దాంతోపాటు నీకు పెట్టిన నగలు అవి మొత్తం ఇవ్వాలి, లేకపోతే ఊరుకోం అనేసరికి సుధాకర్ రావు ముందు లేవండి అందరూ అన్నాడు ఆయన. అనేసరికి అరుంధతికి ఏమీ అర్థం కాల. ఊడుకుంటున్నాను కదా, మర్యాదిస్తున్నాను కదా అని చేతగాని వాడిగా అనుకుంటే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. అక్కా చెల్లెళ్ళ బంధుత్వాలు ఏదైనా ఉంటే తర్వాత ఆలోచించుకోవచ్చు అని అక్కడికక్కడే కరణం గారుంటే ఆయన్ని పిలిచి వీళ్ళ పిల్లల్ని పెంచుకుంటానన్న పాపానికి నా పెళ్ళాం పిచ్చిదయ్యి ఇక మా అమ్మ నాన్న చెప్పిన మాటలు విని వాళ్ళని తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చోబెట్టినందుకు పరాయి వాళ్ళ బిడ్డలు ఎప్పుడూ మన పిల్లలు కారు, అలాగే మన రక్తం కాని వాళ్ళు ఎప్పుడూ మన వాళ్ళు కారు అని నేను చెప్తే వినదు కదా అని అరుంధతిని తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి తాళం పెట్టొచ్చాడు సుధాకర్ రావు. చూడండి, మీకు దండం, మీ పిల్లలకు ఒక దండం, ఇప్పటి వరకు మీరు చేసిన అవమానాలు చాలు, మాకెవరు తలకొరువులు పెట్టొద్దు, మేమెవడికి కన్యాదానాలు చెయ్యొద్దు, మీ పిల్లల్ని పెంచుకుంటామని నా పెళ్ళాం అన్నందుకు నా వాటాలో నుంచే 5 ఎకరాలు నీ కొడుక్కి 5 ఎకరాలు నీ కూతురికి అని రాసి 10 లక్షలు క్యాష్ ఇచ్చే మీ పిల్లల్ని తీసుకొని మీరు మర్యాదగా వెళ్ళిపోండి. అంటే ఏంట్రా బంధాలు తెంచేసుకుంటున్నావా అన్నారు ఆయనతో. మీ బంధాలకు దండం, మీకు దండం, పోనీ మా పిల్లల్ని తీసుకో తమ్ముడు అంటే నాకు ఎవరి పిల్లలు వద్దమ్మా, నాకు అసలు ఏ పిల్లలు కావాలని నేను అనుకోవట్లేదు, అందుకే కదరా నీకు మగతనం లేకుండా గొడ్డుబోతోడిని చేశాడు ఆ దేవుడు, పర్వాలేదు నేనేగా గొడ్డుమూతోడినయ్యానో, మీ అందరూ పిల్లల్ని కనే ఘనాఘనులు అయ్యారు కదా, రేపొద్దున 16 చేతులతో మీ పిల్లలు పెడతారు, మీరు తిందురుగానే, నాకెవరూ అక్కర్లేదమ్మా, దయచేసి ఇంకెప్పుడు మీరు ఏ బంధాలు బంధుత్వాలు అడ్డు పెట్టుకొని నా ఇంటి మీద పడి దోచుకు తింటాలో, సంవత్సరంలో నాకు అర్థం కాదు 365 రోజుల్లో ఒక 15 రోజులన్నా మీ అత్తారేళ్ల దగ్గర ఉంటున్నారంటే మీ ఒక్కొక్కళ్ళు ఎప్పుడు చూసినా పుట్టింటి మీద పడి తింటాం, వీళ్ళిద్దరూ మిమ్మల్ని సపోర్టులు చేయటం సిగ్గుండాలి మీకు వీళ్ళకే, ఛీ అనకూడదు కానీ అనేసేపాటికి వాళ్ళని రావద్దంటే మేము ఉండం ఇక్కడ అన్నారు సుధాకర్ రావు అమ్మా నాన్నలు. మంచిదే, నేనెవరిని ఉండమనమని చెప్పట్లేదు, అర్థించట్లేదు, నాకు అంత అవసరమూ లేదు, ఎటు నా మీద నా పెళ్ళాం మీద నమ్మకం లేక అమ్మ స్త్రీధనం అలాగే కొంత ఆస్తి నీ పేరు మీదట బ్యాంకులో క్యాషు బంగారం బాగానే ఉంచుకున్నారు కదా, మీరెక్కడికి వెళ్ళైనా బ్రతకగలరు, మీ దగ్గరున్న డబ్బు మిమ్మల్ని బ్రతికించగలదు, ప్రశాంతంగా వెళ్ళి ఆశ్రమవాస జీవితమే బతుకుతారు, మీ కూతుళ్ళంటే మీకు ఇష్టం కాబట్టే వాళ్ళని రానివ్వకపోతే ఉండమంటున్నారు కాబట్టి వాళ్ళిళ్ళకే వెళ్ళి మీరు ఉంటారు, నాకు అనవసరం, నాకు మాత్రం ఈ బంధాలు బంధుత్వాలు వద్దంటే అరుంధతి లోపల నుంచి వద్దండి, పిల్లల్ని పంపించొద్దండి, అత్తమామల్ని పంపొద్దండి, ఆడపడుచుల్ని పంపొద్దండి అని కొట్టుకొని ఏడుస్తున్నా ఆయన వినిపించుకోకుండా ఊళ్ళో వాళ్ళందరి ముందు అలా మాట్లాడి ముందు అందరూ వినేలాగానే ఇవ్వాల్సిందేదో ఇచ్చి తన వాళ్ళని పంపించేశాడు. తర్వాత అరుంధతి ఆయన మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది ఆయన కాళ్ళ దగ్గర కూర్చొనే. పిచ్చిదానా, నీకో విషయం చెప్పనా, నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు, నా గుండెల మీద, నీకోటి చెప్పనా, పరాయి వాళ్ళ బిడ్డలు ఎప్పుడూ మన పిల్లలు కాదు, మనకంటూ రాసుంటే నీకు రోజు చెప్పాను నేను, దేవుడు మన కోసం ఒకడిని పుట్టిస్తాడు, వాడు వచ్చి మన అమ్మా నాన్నని చేస్తాడు, నువ్వు ఇంకెప్పుడు ఏడ్చి ఇలా బాధపడితే మాత్రం నేను ఊరుకోను అన్నాడు ఆయన ఎంత చెప్పినా ఆయన పొలానికి వెళ్ళంగానే అరుంధతికి సుధాకర్ రావు అమ్మ నాన్నలు ఫోన్ చేసి అక్కలు ఫోన్ చేసి ఏదో ఒకటి అంటాం. ఇక
పద్దాక ఆవిడ్ని దెప్పి పొడవటం, గొడ్రాలంటాం, సుధాకర్ రావుని తిట్టడం, ఈ నరకాలు తట్టుకోలేకపోతుంది. పిల్లలు లేరనే దిగులు ఒకవైపున, మనిషి బాగా కుంగిపోయిందే. అదే టైంలో అక్కని బావని చూద్దామని ప్రియంవద గణపతిరావు అక్కడికి వస్తే అక్కని చూసి పిచ్చిదానిలా తయారైంది. ఏంటి బావ అంటే జరిగిన విషయం డాబా మీదకి తీసుకెళ్ళి టెర్రస్ మీద చెప్పాడు ఆయన. అయితే ఒక పని చేయి బావ, నీకెటు వ్యవసాయం చెయ్యాలని లేదు కదా, నువ్వు ఎటు నా వ్యాపారం ఉంది, నేను ఒక్కడిని చూసుకోలేకపోతున్నాను, దాన్ని ఇంకా నేను పెద్దగా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నువ్వు కూడా హాఫ్ పార్ట్నర్షిప్ తీసుకో బావా, తీసుకుంటే ఇద్దరం కలిసి కష్టపడి పని చేసుకుందాం, ఎటు నీలాంటి పెద్దవాళ్ళ సలహాలు నాకు అవసరం, నేను నువ్వు ఇద్దరం పీజీలు చదువుకున్నాం, రేపొద్దున మనం కష్టపడితేనేగా మన పిల్లలకు 1 రూపాయి ఇవ్వగలం అంటే ఆయనకు కూడా నిజమేననిపించింది సుధాకర్ రావుకి. దాంతో ఆస్తిపాస్తులు మొత్తం అమ్మి పడేసి గణపతిరావుకి పక్కనే ఆనుకొని ఒక స్థలం ఉంటే కొనేసి ఇల్లు కట్టించుకొని గృహప్రవేశం చేసుకొని అరుంధతిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి కాపురం పెట్టుకొని ఉన్న ఆస్తిలో సగం వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి మిగతా సగం బ్యాంకీల్లో పడేశాడు ఆయన. ఇక గణపతిరావు కూడా ఆయనకి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా మొత్తం తెగనమ్మి సగం వ్యాపారంలో పెట్టి సగం బ్యాంకీలో పడేస్తే సుధాకర్ రావు బ్యాంకుల్లో వద్దులేరా అని చెప్పి ఇక ల్యాండ్ల మీద పెట్టించాడు ఆ డబ్బుల్నే. దాంతో ఎప్పటికైనా ఆ ల్యాండ్లు రేట్లు పెరిగితే రేపు పిల్లలు పుడితే ఉంటాయి లేరా అన్నాడు సుధాకర్ రావు. అలా బావమరుదులు ఇద్దరు కలిసి వ్యాపారం చూసుకుంటుంటే పక్క ఇళ్ళే, 2 ఏళ్లకి మధ్య మోకాలంతెత్తు ఏదో ఉండాలి కదా అన్నట్టు ఉండే ఒక చిన్న గోడ, దానికి చిట్టి గేటు. అరుంధతి ఎప్పుడు చూసినా ప్రియంవదతోనే ఉండి కబుర్లు చెప్తూ ఉండేదే. ప్రియంవద ఎప్పుడు చూసినా అరుంధతి తోడనే ఉండేదే. అటు కూరగిన్నెలు ఇటు, అటు స్నాక్స్ ఇటు, ఇటు టిఫిన్లు అటు, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ట్రిప్పులకి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా 2 జంటలు కలిసే వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. అరుంధతి ఇప్పుడు పిల్లలు లేరనే దిగుల్ని కాస్త మర్చిపోయింది. అప్పుడప్పుడు మాత్రం రోడ్డు మీద ఎవరి పిల్లలైనా ఆడుకుంటున్నా, ఎవరి పిల్లలైనా కనిపించినా వాళ్ళ పిల్లాన్ని మనకిస్తే బాగుండు, వీళ్ళ పిల్లని మనకిస్తే బాగుండు ఇలా అంటుంటే ఒకరోజు ప్రియంవదకి చాలా బాధేసి గణపతిరావు దగ్గర కన్నీళ్లు పెట్టుకొని వదినకి అమ్మతనాన్ని ఇస్తే దేవుడు ఎంత బాగుండేదో కదండి అంటే ఆయన భార్యని నా మీద ఒట్టేసి నేను ఒక విషయం చెప్తాను ఎవరితో అనకు అని జరిగిందంతా చెప్పాడు. ఆవిడ ఒక్కసారిగా సుధాకర్ రావు గురించి విని కూర్చుండిపోయి ఎవరికండి అంత ఉత్తమ భర్త దొరుకుతాడు పిచ్చిదాన, పిల్లలు ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండటానికి కారకులు కాకూడదే పిచ్చి మొహందానా అంటే మీలాంటి గొప్పవాళ్ళు ఎక్కడుంటారండి, ఎక్కడో ఉంటారు కదో, నిజంగా నేను వదిన చేసుకున్న పూర్వజన్మ పుణ్యమేమో కదో, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారో, ఏం పుణ్యం చేసుకుంటే దొరికారండి మీరు నాకు అన్నయ్య వదినకి అనేసి ప్రాణం పోయినా ఈ విషయం వదినకి చెప్పనండి అనేసింది ఆవిడ. అలా ఆవిడకి కూడా వదిన గారి విషయం తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రియంవద గర్భవతి అయిందే. ప్రియంవద ఏమంటా గర్భవతి అయిందో కానీ అరుంధతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రియంవద కాలు కందిపోద్దేమో అని కార్పెట్ల మీద నడిపిస్తూ కాలు కింద పెట్టకుండా అయి తిను ఈ తిను అని 24 గంటలు ఆయాసం వచ్చేంత తినిపిస్తూ ఇక డాక్టర్లు కూడా బాగా పెరిగిపోతుందమ్మా ఆవిడ అన్న పర్లేదు అని కంటికి రెప్పలాగా అరిచేతుల్లో పెట్టుకొని చూసుకుంది ప్రియంవదనే. ఇక కనేటప్పుడు పురిటినొప్పులే పడలేకపోయింది ప్రియంవద. పుట్టింటి వాళ్ళు వచ్చినా నేను పంపనంటే పంపనంది అరుంధతే. ప్రియంవద కూడా నేను ఇక్కడే పురుడు పోసుకుంటానులే అని చెప్తే పుట్టింటి సీమంతాలు అత్తింటి సీమంతాలు ధూమ్ధామ్గా జరిగిపోయినాయి ఆవిడకే. ఆ తర్వాత హాస్పిటల్లో నొప్పులు పడుతుంటే ఏం లేదమ్మా ఏం కాదే అని అరుంధతే అంటూ ఉండగానే ప్రియంవద పండంటి మగపిల్లాన్ని ప్రసవించిందే. పిల్లాన్ని ఎక్కడైనా తండ్రి ఎత్తుకుంటాడు, తల్లి ఎత్తుకోవాలి, లేదా ముందు హాస్పిటల్లో ఏ డాక్టర్లో నర్సులో చేతిలోకి తీసుకుంటారో అలా పిల్లాడు పుడుతున్నాడన్నప్పుడే వెళ్ళే అరుంధతి తన చేతుల్లోకి తీసేసుకుందే. నెత్తురు గుడ్డుని చూసే ఆనందానికి అవధులు లేవు. గుండెలకి హత్తుకుపోయాడు పిల్లాడు. పిల్లాడిని అలా గుండెలకి హత్తేసుకుంది అరుంధతి. అదేమో కానీ పిల్లాడు కూడా అరుంధతి చీర కొంగుని గట్టిగా పట్టేసుకున్నాడు. దాంతో ఇక వెంటనే పిల్లాడిని
తమ్ముడికి ఇవ్వబోతే గణపతిరావు బావకి ఇవ్వక్క అన్నాడు. అదేంట్రా, తీసుకో బావా అన్న తర్వాత ఆయన చేతుల్లోకి తీసుకోగానే ఆయన మెళ్ళో ఉన్నటువంటి పులిగోరు గొలుసు అలా పట్టుకున్నాడు పిల్లాడు. ఆయన గుండెల మీద తంతుంటే ఏదో తెలియని ఒక అపూర్వమైనటువంటి ఫీలింగ్ కలిగింది ఆయన మనసులో. ఆ తర్వాత ప్రియంవద ఒళ్ళో పడుకోబెట్టింది అరుంధతి పిల్లాడినే. ఇక పిల్లాడికి నామకరణ మహోత్సవం రోజు పెద్ద పెద్ద పండితులు జ్యోతిష్కులు వచ్చి పిల్లాడు మహర్జాతకుడు అవుతాడని, మహారాజ యోగంలో పుట్టాడని చెప్తే ఆనందానికి అవధులు లేవు అరుంధతికి. సుధాకర్రావు కూడా చాలా సంతోషిస్తే పేరు మీరే పెట్టండి అన్నారు ప్రియంవద గణపతిరావు. ఆ పేరు ఈ పేరేంటే, యువరాజు వీడు, యువరాజ్ అని పెట్టాడు సుధాకర్రావు. దాంతో నిజమే యువరాజే పుట్టాడు అని యువరాజ్ 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 అనే పిల్లాడి చెవులో అందరూ పేర్లు చెప్పి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. కన్నది ప్రియంవదే అయినా బుడ్డోడికి పాలిచ్చెల్దుగాని రామ్మ ప్రియంవద అని అరుంధతి ఎప్పుడు చూసినా పిల్లాడిని ఒంటి మీదే ఈ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎప్పుడు కాలు కింద పెట్టనివ్వకుండా పట్టుపరుపుల మీద పెట్టి పెంచుతూ పిల్లాడిని రాత్రిపూట కూడా తన దగ్గరే పడుకోబెట్టుకునేది తెచ్చుకొని. సుధాకర్రావు గుండెల మీదేసి తొక్కించుకునేవాడు పిల్లాడితో. అయితే ఒక రోజున ఇక ప్రియంవద గణపతిరావు కూర్చుంటే అందరూ అడగొచ్చునో అడగకూడదో అనుకుంటారు, కానీ ఒక మాట అడిగేదా తమ్ముడు నిన్ను అందే అరుంధతే. సుధాకర్రావు ప్రియంవద కూడా ఏంటా అని వింటుంటే ఎప్పుడు ఏమీ అడగలేదురా నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత, కానీ ఇప్పుడు కొంగుపట్టి మీ ఇద్దరిని అడుగుతున్నాను. యువరాజుని నాకు ఇచ్చేయిరా, నేను పెంచుకుంటానురా, వాడు నాకు బాగా అలవాటైపోయాడు, నన్ను వాడు అమ్మా అని పిలుస్తున్నాడురా అంటే ఇప్పుడు ఏమైందక్క, వాడు నీ కొడుకు కాదని ఎవరన్నారు వదిన, నువ్వే పెంచు. అలా కాదు, వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈయన అక్క పిల్లల్లాగానే నేను ఈయన మేనత్త మేనమామలమని అత్తయ్య మామయ్య అంటాడేమో, నాకు అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని ఉందిరా మాకు. అలాగే మిమ్మల్ని మమ్మీ డాడీ అంటాళ్లే, మీ నుంచి నేనేం మీ బిడ్డను దూరం చేయను, పక్కింట్లోనే ఉంటాం కదరా, వాడు మీ కళ్ళ ముందే ఉంటాడు కదరా, మీకు మళ్ళీ పిల్లలు పుడతారుగా అమ్మ ప్రియంవద, కనవే ఎంతమందిని కావాలంటే అంతమందిని కనో, మేము మాకున్న యావదాస్తికే వాణ్ణే వారసుని చెయ్యాలి అనుకుంటున్నాము, మాకంటూ వాణ్ణే మేము ఈ పురిట్లో బిడ్డగా ఉండగానే తీసుకొని పెంచుకోవాలనుకుంటున్నాం, లీగల్గా వాణ్ణి మాకు దత్తత రాసిచ్చే తమ్ముడు, అలాగే దత్తత మహోత్సవం చేసుకుని పిల్లాడిని మేము తీసేసుకుంటాం అని అడిగింది అరుంధతే. దాంతో ఏమనుకోకురా, మీ అక్క ఏదో మనసు బాగోక పిచ్చి మాటలు మాట్లాడుతుందమ్మా ప్రియంవద, ఏమీ అనుకోకు అని తప్పు అరుంధతి, అలా అడగకూడదు అంటే, అది కాదండి వాళ్ళకి మళ్ళీ పుడతారు కదా, వాడు చూడండి నా వైపే ఎలా చూస్తున్నాడో, వాడు నన్నమ్మా అమ్మ అంటున్నాడు తెలుసా మీకు, నా పోలికలోనే పుట్టాడు వాడు, నా బిడ్డనే ప్రియంవద మోసి కందనుకుంటున్నాను నేను అని ఒక్కసారిగా బ్యామంది అరుంధతి. దాంతో ఏడవకు వదిన, ఎందుకు నువ్వు ఏడ్చేది, ఎందుకు నువ్వు బాధపడేదే, వాడెక్కడ పెరుగుతాడు, నా ఓడైతే ఏంటి నీ ఓడైతే ఏంటే, వాడికి నేను మమ్మీ నేలే, అమ్మవు నువ్వేనే, అలాగే తీసుకుందుగానిలే గణపతిరావు ప్రియంవద అంటే, పర్వాలేదండి వదినన్నది కూడా నిజమేగా, మనకు మళ్ళీ పిల్లలు పుడతారుగా, ఎక్కడ పెరిగితే ఏమైంది, వాడు మన బిడ్డ కాదా, పక్కింట్లోనేగా, వదిన ఒళ్ళోనేగా, అన్నయ్య గుండెల మీదేగా, పెరగనివ్వండి తీసుకో వదిన అందావిడ. అన్న తరువాత మా అమ్మే మా తల్లే అని పిల్లాడిని వెంటనే ముద్దులు పెట్టి తీసేసుకుంది అరుంధతే. తీసుకున్నాక లీగల్గా కూడా గణపతిరావు డాక్యుమెంట్స్ రాసిచ్చేసి ఇక దత్తత ప్రకారం పిల్లాడిని పౌరోహితుల్ని పిలిచి కూడా దత్తత స్వీకారం చేసి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ తర్వాత పిల్లాడి చేత అరుంధతే అమ్మ, సుధాకర్రావు నాన్న అని పిలిపించుకుంటుంటే ప్రియంవద గణపతిరావుని మమ్మీ డాడీ అని అలవాటు చేసింది అరుంధతే. యువరాజుని తీసుకెళ్ళి పెంచుకోవటం ఏమో కానీ పిల్లాడికి మొత్తం ఎక్కడన్నా ఆడపిల్లకి చేయించుతారు, అలాంటిది మగపిల్లాడికి డైమండ్ బ్రేస్లెట్లు, డైమండ్ కడియాలు, ప్లాటినం డైమండ్ బ్రేస్లెట్స్, డైమండ్ చైన్లు,
పులిగోరు చుట్టూ డైమండ్స్ పొదిగిచ్చే, పిల్లాడికి వార్డ్రోబుల నిండా బట్టలు, అసలు వాడి కాలే కింద పెట్టనివ్వదు అరుంధతే. పిల్లాడినే అంత ఎత్తి నెత్తిన పెట్టుకొని పెంచుకునేది. ఈలోపు అరుంధతి అన్నట్టుగా ప్రియంవద మళ్ళీ గర్భవతి అయినా మొదటిసారి ఎలా చూసుకుందో అంతే ప్రేమగా చూసుకుంది అరుంధతే. రెండోసారి కూడా ప్రియంవదని 10 నెలలు తిరిగాక పాపను ప్రసవించింది ప్రియంవద. పిల్ల పేరు శ్వేత అని పెట్టుకున్నారు. ఆ తరువాత మళ్ళీ 1 సంవత్సరానికి ప్రియంవద గర్భవతి అయింది. అయితే అప్పటికి శ్వేత ఏదో ఆడుకుంటూ కారు బొమ్మ కింద పడేస్తే నెలలతో ఉన్న ఆవిడ చూసుకోకుండా ఆ కారు మీద కాలేసి మెట్ల మీదగా జారి పడటం వల్ల ఆ తరువాత ఆవిడ పొట్ట నేలకు తగిలి ఒక్కసారే గర్భస్రావం అయి పిండం పోయి గర్భసంచి తీసేశారు. ఇక ప్రియంవదకి పిల్లలు పుట్టరు అని చెప్తే ఎక్కడ పిల్లాడిని తీసేసుకుంటారేమోననే అరుంధతి బుడ్డాడిని అలా పమిట్లో చుట్టేసి పట్టేసుకుంది హాస్పిటల్లో. వదినా ఏంటి వదినా చిన్నపిల్లలాగా నా బిడ్డని నువ్వు అడగవుగా అందే అరుంధతి. వాడు నీ కొడుకే వదినా, ఇప్పుడు ఏమైందంటావు? 2 ఏళ్లకి వాడే వారసుడు, రేపు మాకు కూడా అన్నీ వాడే చేస్తాడు. ఇక ఇదే మా ఇంటి మహాలక్ష్మి అనుకో, వాడే మన 2 ఏళ్లకి వారసుడు అనుకో, అంతేగా, అదే మాట మీద ఉండాలి మీరు అనేసింది అరుంధతి. అన్నాక సుధాకర్ రావు అదే మాట మీద ఉండటం కాదు గణపతి, యావదాస్తికి ఏకైక వారసుడు ఏలబోయే యువరాజు వాడే. ఆడపిల్లదేముంది, రేపొద్దున అవసరమైతే ఇంత ప్రాపర్టీ అని పెట్టి మంచి సంబంధం చూసి ఏ ఫారెన్లోనో ఏ డాక్టర్కో ఇంజనీర్కో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తే దాని జీవితం సుఖంగా ఉంటుంది. వాణ్ణి మాత్రం మన ఎంపైర్ కింగ్ని చెయ్యాలి అన్నాడు ఆయన. అనేసరికి అలాగేలే బావా అనేశాడు గణపతిరావు. ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టాడు. యువరాజుకి చిన్నప్పటి నుంచే అరుంధతి చేసే గారాబం వల్ల మొండితనం పెంకితనం బాగా ఎక్కువ. పిల్లాడు అరుంధతి 1,00,000 రూపాయల చీర కట్టుకున్నా అరుంధతి చీర నిండా రంగులు పూస్తే ప్రియంవద చెయ్యెత్తింది ఒకటేద్దామని. నా బిడ్డను కొడతావా అని అరుంధతి ఏడిస్తే చీర పాడైపోద్ది వదిన, పోతే పోనీవే, వాడికన్నా నా 1,00,000 రూపాయల చీర ఎక్కువ ఏంటే, వాడెక్కువ చీర ఎక్కువే అనేసరికి మనిద్దరం కూడా ఎంత ప్రేమగా వాడినే మన ఇంట్లో ఉన్నా చూడకపోదుమేమో కదండి అంది గణపతిరావుతో. ఆ తర్వాత సుధాకర్ రావు మీద పడి ఘత 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 తొక్కుతుంటే ఆయన ఉప్పెక్కి ఆయన గిరాగిరా తిప్పుతుంటే ఏయ్ తప్పు కదూ అని గణపతిరావు అంటే యువరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏంటి గణపతి, వాడు నా కొడుకు, వాడికి కాక ఎవరికుందయ్యా నా మెళ్ళ మీదెక్కి తొక్కేంత, తొక్కనివ్వు పర్వాలేదులే అనేసేసరికి ఆయన కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కాలచక్ర ప్రవాహంలో అరుంధతి సుధాకర్ రావు అమ్మా నాన్నలు, ప్రియంవద గణపతిరావు మమ్మీ డాడీలు. ఎందుకో చిన్నప్పటి నుంచే యువరాజు శ్వేతను ఎప్పుడు అసలు పట్టించుకునేవాడు కాదు. పక్కింట్లో చెల్లెలనేది ఒకటి ఉందంతే, అంతకు మించి ఏ రోజు కూడా ఒక రాఖీ కట్టించుకోవటాలు లేదంటే శ్వేత వచ్చైనా కట్టటాలు అలాంటివేమీ లేదు. చిన్నప్పుడు నుంచే యువరాజునే బయట ఎక్కడన్నా వేరే స్కూల్లో వేస్తే పిల్లాన్ని ఎక్కడ కొడతారో అనే అసలే అతిగారాభం ఆయా, పట్టుపరుపుల మీద నడిపించి పెంచిందాయా అరుంధతే. దాంతో పిల్లోడి కోసం స్కూలే కట్టించేద్దాం అంది అరుంధతే. అయ్యో ఉండమనమని సుధాకర్ రావు స్నేహితుడు ఒక ఆయన స్కూలు పెడితే వాడు అల్లరి చేసినా వాడేం చేసినా ఒక్క మాట కూడా అనటానికి వీల్లేదు, అవసరమైతే నీకు 4 స్టూడెంట్స్ ఫీజు నేను ఒక్కడనే కడతాను అని పిల్లాడిని స్కూల్లో వేసి వచ్చాడు సుధాకర్ రావు. ఇక కారులో పొద్దున్నే పిల్లాడిని దింపేటప్పుడు అరుంధతే, బ్రేక్ అప్పుడు అరుంధతే, లంచ్ అప్పుడు అరుంధతే, ఈవినింగ్ పిల్లాడిని తెచ్చుకునేటప్పుడు అరుంధతే. పిల్లాడు ఇంటికి రాగానే పిల్లాడికి స్కేటింగ్ నేర్పడానికి డైరెక్ట్గా అసలు బయటికి పంపటం ఎందుకని స్కేటింగ్ కోసమని ప్లాట్ఫామ్ కూడా రెడీ చేయించేశారు ఇంట్లోనే. దాంతోపాటు పిల్లాడికి బాస్కెట్బాల్ నేర్పించడానికి, పిల్లాడికి షటిల్ నేర్పించడానికి, పిల్లాడికి డాన్సు, పిల్లాడికి మ్యూజిక్, పిల్లాడికి ట్యూషను అవి చెప్పటానికి, పిల్లాడికి స్విమ్మింగ్ నేర్పటానికి, చెస్ నేర్పటానికి అందరూ ఇంటికే రావాలి. నిజంగా ఒక యువరాజు మహాభోగంతోనే పెరగటం మొదలుపెట్టాడు పిల్లాడు. ఒక్క మాట కూడా ఎవరు ఏమీ అంటానికి వీల్లేదు, అంటే ఊరుకోదు అరుంధతే. దానికి తోడు యువరాజుకు కూడా తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళని మొండితనం పెంకితనం బాగా ఎక్కువ. ఇక ఎంత
అల్లడి చేసినా అమ్మా నాన్నలు ఏమీ అనరు కదా. ప్రియంవద గణపతిరావుతో అటాచ్మెంట్ చాలా తక్కువ. కనిపిస్తే ఆ మమ్మీ ఆ డాడీ అంటం తప్ప అంతకుమించి పెద్దగా మాట్లాడడం. యువరాజు ఏ తప్పు చేసినా అరుంధతికి సుధాకర్ రావుకి అది కరెక్టే, ముఖ్యంగా అరుంధతికే. ఆయన కూడా గట్టిగా ఓటరిచ్చి కూడా తప్పుని ఎప్పుడూ తప్పని చెప్పేవాడు కాదు. ఇక శ్వేత విషయానికి వస్తే ప్రియంవద గణపతిరావు మాత్రం శ్వేత ఆడపిల్ల కాబట్టి చాలా క్రమశిక్షణగా చాలా స్ట్రిక్ట్గా పెరగాలని చిన్నప్పటి నుంచే 4 తగిలిచ్చే పెంచుకొచ్చింది ప్రియంవద. ఎదిగే కొద్దీ యువరాజు ఏదున్నా పైకి కనపడేలానే మాట్లాడతాడు. శ్వేత మాత్రం పైకి అమ్మా నాన్నగారు అని ఎదవగోల, దరిద్రపు గోల, దరిద్రపు మంద, ముదరష్టపు మంద అనుకొని లోపలికి వెళ్ళి తెగ తిట్టుకునేదే అమ్మా నాన్నల్నే. ఇక పిల్లలు ఆ తర్వాత స్కూలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయిపోయాడు యువరాజు. ఆ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజు, పెద్ద కాలేజీలో పిల్లాడిని ఏమంటానికి వీలు లేదని చెప్పి జాయిన్ చేసి, నాన్న నువ్వు MBA చెయ్యాలి, మన బిజినెస్ మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పి పిల్లాడిని కాలేజీలో జాయిన్ చేశారు. పిల్లాడి MBA కంప్లీట్ అయిపోయింది. ఈలోపు శ్వేతది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజుల్లో అరుంధతికి చాలా చిన్నప్పుడు 18 ఏళ్లకే పెళ్లి చేశారు. శ్వేతని ఇంకా ఇంజనీరింగ్ దాకా ఉంచడం అంటే అది పెద్ద విషయమే. దాంతో ప్రియంవద గణపతిరావు శ్వేతకి పెళ్లి చేసేద్దామని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. నేను MTech చేస్తానంటే వద్దని తేల్చి చెప్పేశాడు గణపతిరావు. శ్వేతకి అమ్మా నాన్నలు చూసిన పెళ్లి సంబంధం చేసుకోవటం ఇష్టం లేదు. దానికి తోడు ఇక ఎవరికైనా గేలమేద్దామంటే కాలేజీలో ఎక్కడికక్కడ అందరూ అటు మేనమామకి ఇటు నాన్నకి తెలిసిన వాళ్లే కాబట్టి వెధవేషాలు వేస్తే ఊపిరి తీసేస్తారనే దాంతో కాలేజీలో కుదరలేదు. చిన్నప్పటి నుంచి కూడా శ్వేత మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. శ్వేతకి అహంకారం ఎక్కువ. అందరూ తన కాళ్ళ కిందే ఉండాలనే నేచర్. ఎవరిని ఎంత నాశనం చేయటానికైనా వెనకాడని తత్వం. నిజం చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న త్రాచుపాము లాంటి గుణం. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అన్న అత్త మామ అసలు ఎవరూ నచ్చరో. అందరినీ చాలా హీనంగా చూస్తుంది. తను కావాలనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలి అనుకునే మొండితనం. అన్న అసలు నచ్చడో, అమ్మా నాన్నలు నచ్చరో, వాళ్ళు చెప్పే నీతులు వాళ్ళు చెప్పే మాటలు అసలు నచ్చో. లగ్జరీ లైఫ్ కావాలి, ఎంజాయ్మెంట్లు కావాలి. అలా అని ఒళ్ళు కందకుండా కష్టపడకుండా కోట్లు వర్షం కురవాలి. ఇక తన చెప్పు చేతల్లో తను చెప్పినట్టు విని చెప్పు కింద కాళ్ళ కింద తేళ్లులా అందరూ ఉండాలని, కాలుకేసుకుని చెప్పులా ఉండాలా అనుకుంటుంది ప్రపంచం మొత్తాన్ని కూడా. కాలేజీలో ఇదే నేచరు, స్కూల్లో ఇదే నేచరు. ఆ తర్వాత ఇంటి దగ్గర పప్పులు ఉడకో కాబట్టి పని వాళ్ళని చాలా హీనంగా చూస్తూ ఉంటుంది. బయట శ్వేతకి నోరు కుదరదనేది చాలా పెద్ద టాకు. ఇంత దాంట్లో శ్వేత స్నేహితురాలు ఒకదాని పుట్టినరోజు అయితే శ్వేతని పార్టీకి రమ్మనమని పిలిచింది. ఇంట్లోనేమో సంస్కారి అసలు సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు ఉండే శ్వేత ముందు ఇంట్లో నుండి లంగా ఓణి వేసుకొని కాడెక్కిన తర్వాత వెళ్తూనే హ్యాండ్ బ్యాగ్లో అనకూడదులే కానీ థైస్ కన్నా పైకుండే బట్టలో, ఒక రకంగా చెప్పాలంటే అర్ధనగ్న బట్టలో, లైక్ బికినీ లాంటి మినీల కన్నా ఘోరంగా ఉండే బట్టలో, జానబెత్తె ముక్కలంత ఉంటాయి అవే, వాటిని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి కారులోనే వాటిని చేంజ్ చేసేసుకొని ఇక పార్టీల్లో దిగి వాళ్ళతో ఎంజాయ్లు చేసి రావటం ఫస్ట్ నుంచి అలవాటే. శ్వేతకి డ్రింకింగు స్మోకింగు, దాంతోపాటు ఇక క్లబ్బులు పబ్బులు అన్నీ ఉన్నాయి. ఏది ఇంట్లో వాళ్ళకి తెలవనివ్వకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి తొక్కేయటంలో చాలా పెద్ద దిట్ట. అలాగే స్నేహితురాలు పుట్టినరోజుకు వెళితే అక్కడికి స్నేహితురాలు అన్న స్నేహితుడి స్నేహితుడు అక్కడికి వచ్చాడు. శ్వేత వైపు కింద నుంచి పైకి పైన నుంచి కిందకి చూశాడు వాడు. అతని పేరు శంకర్. అయితే శ్వేతకి ఎందుకో అతన్ని చూడగానే కొంచెం వీడు ఏదో నాకు యూజ్ అయ్యేలా ఉన్నాడే అనిపించింది. చూడ్డానికి కాస్త బాగానే ఉన్నాడు. దాంతో శ్వేత అతనితో మాట కలిపి మాట్లాడటం మొదలు పెడితే శంకరు
తనకి 2 అక్కలని 2 చెల్లెళ్ళని అమ్మ నాన్న తమది ఒక ఫ్యామిలీ అనే వాళ్ళు స్లమ్ములో ఉంటారనే వాళ్ళదే బిలో మిడిల్ క్లాస్ కన్నా ఇంకా బిలో ఫ్యామిలీ అనే వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవనే 4 ఏళ్ల నుంచి డిగ్రీ చదువుకుంటున్నానని ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదనే మొత్తం చెప్పుకొచ్చాడు ఏమీ దాయకుండా శ్వేతతో. శ్వేతకు మాత్రం ఒక్కటే కనపడింది శంకర్లో, వీడు అడుక్కు తినే ఎదవ, వీడిది లో క్లాస్ ఫ్యామిలీ, వీడు నా కాళ్ళ కింద పడుంటాడు, నా చెప్పు చేతల్లో ఉంటాడు అని పార్టీ అయిపోయిన తర్వాత నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని ఆ తర్వాత ప్రతిరోజు డాబాల మీదకి వెళ్ళి వాటర్ ట్యాంకులు పక్కనుండే ఆ తర్వాత ఇక అందరూ నిద్రపోయిన తర్వాత శ్వేతకి బాగా తెలుసు ఎవరెవరు ఏ టైంకి నిద్రపోతారు అనే విషయం. దాంతో ఇక టెర్రస్ మీదకి వెళ్ళి పార్కింగుల్లోకి వెళ్ళి కారు బ్యాక్ సీటుల్లో కూర్చొని శంకర్తో ఫోన్లు మాట్లాడేది. అలా ఫోన్లు మాట్లాడటమే కాకుండా ఇక శంకర్ని తీసుకుని ఫ్రెండ్స్తో ట్రిప్పులకు వెళుతున్నానని గోవాలు వెళ్ళి ఎంజాయ్లు చేసి అతనితో ఫిజికల్ అయ్యే వీడు మగాడిగా పర్ఫెక్టా కాదా అని టెస్ట్ చేసుకుని ఇక పూర్తిగా శంకర్ మగతనానికే దాసోహం అయిపోయి శంకర్ మీద మోజు పడిపోవటం మొదలుపెట్టింది. ఎందుకంటే తను కాళ్ళొత్తమంటే కాళ్ళొత్తే తను ఏం చేయమంటే అది చేసేవాడు శంకరు. ఎందుకంటే లిమిట్లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి శ్వేత వెనకాల కోట్ల రూపాయలు డబ్బు ఉంది, ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేదో. శ్వేతే కావాలనే శంకర్ వద్దు వద్దు అంటున్నా అతనితో ఫిజికల్గా కలిసిందే. ఇక అటాచ్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి శ్వేతే తను వదిలి ఉండలేకపోతుంది కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నాడు శంకర్ కూడా. శంకర్కి గిఫ్ట్లు కొనిపెట్టింది, బైకులు కొనిపెట్టింది, వాళ్ళ ఇంట్లో చాలా వరకు మెయింటెనెన్స్లకి డబ్బులు పడేస్తూ ఉండేది. హ్యాపీగా ఎటు వేష్య కింద వాడుకోవటానికి ఫిజికల్గా పనికొస్తుంది, గర్ల్ ఫ్రెండ్గా పనికొస్తుంది, డబ్బు ఉంది, అందం ఉంది, చదువు ఉంది, బలుపు ఉంది, ఇంకేం కావాలి మనకు అన్ని విధాలా యూజ్ అవుతుంది అనేది చూసుకున్నారు శంకర్ వాళ్ళ ఫ్యామిలీ. శ్వేతకి ఈలోపు గణపతిరావు వాళ్ళు సంబంధం చూశారు. అబ్బాయి ప్యాస్టల్ కలర్ సూట్ వేసుకొని కారులో నుంచి దిగితే అబ్బాయి రంగులో కలిసిపోయింది ఆ సూటు. అంత అందంగా ఉన్నాడు, 6 అడుగుల అందగాడు, అంత చక్కగా ఉన్నాడు. అబ్రాడ్లో డాక్టర్ అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదే, అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, స్థిరచరాస్తి లెక్కలేనంత ఉందే, మంచి ఫ్యామిలీ హిస్టరీ ఉందే. అయితే ఆ అబ్బాయి వచ్చే శ్వేతతో మాట్లాడుతుంటే ఆ అబ్బాయి యాటిట్యూడు శ్వేతకు నచ్చలేదు. ఏంటంటే పెళ్ళైన తర్వాత నువ్వు హౌస్ వైఫ్గా ఉన్నా నీ ఇష్టం, నువ్వు ఎంఎస్ చేసుకొని జాబ్ చేస్తానన్నా నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు, వీడేంటి నాకు చెప్పేది నేను ఎలా ఉండాలనేదే, అది నా ఇష్టం కదా అనుకుంది శ్వేత. నాకు పెళ్ళి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను చాలా డ్రీమ్స్ నా వైఫ్తోనే అనుకున్నాను, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అది ఇది అని చెప్పి నాకు కొంచెం కోపం ఎక్కువ, రీజన్ లేకుండా కోపం రాదు, నేను ఎదుటి వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటానో వాళ్ళు అంతే అర్థం చేసుకోవాలనుకుంటాను, నాకు సిబ్లింగ్స్ లేరు, నా భార్య నాకు అన్నీ కావాలనుకుంటాను, మా అమ్మ నాన్న ఎప్పుడో మహా అయితే 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి తప్ప రారు, నేను ఇండియాకి అలాగే వస్తాను, ఒక 10 ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇండియాలోనే క్లినిక్ పెట్టుకునే. ఏం మాట్లాడలేదే నువ్వు అని అడిగాడు వచ్చిన పెళ్లి కొడుకు. శ్వేతకి పెళ్లి కొడుకు మాట్లాడిన తీరు నచ్చలా, వాళ్ళ ఫ్యామిలీ నచ్చలా, పెళ్లి కొడుకు చెప్పినవి రుచించలేదు. దానికి తోడు చూడటానికి అంత అందంగా ఉన్నా ఎదురుగా తను అంత ఎక్స్పోజింగ్తో చీర కట్టి నుంచున్న ఆ అబ్బాయి ప్రవరాఖ్యుల్లాగా చెలించలేదు. వీడేంటి నన్ను చూసి కూడా ఒక టచ్, ఒక హగ్, ఒక కిస్ లాంటివి కూడా అడగలేదంటే అసలు వీడికి అన్నీ సరిగ్గానే ఉన్నాయా ఏమో, ప్రతి ఒక్కడు మగాడే, సూట్లు చాట్నాను బూట్లు చాట్నా ఎవడికి తెలుసు అనుకుంది. అనుకున్న తరువాత వచ్చిన అబ్బాయితో శ్వేతకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి చాలా దగ్గరలోనే పెట్టుకున్నారు గణపతిరావు వాళ్ళు. పెళ్ళి అవ్వగానే ఫారెన్ వెళ్ళిపోతున్నావా అమ్మా, చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచుకున్నామే నిన్ను అని ప్రియంవద అరుంధతి కళ్ళనీళ్ళు పెట్టుకొని వెళ్ళాక అత్తమామలతో సొంత కూతురులా కలిసిపోవాలి, భర్త అడుగు జాడల్లో నడవాలి, భర్త చెప్పినట్టు వినాలమ్మా, నువ్వు నీ మొగుడికి మహారాణి అయిపోవాలి, అతని మనసుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, అతను ఏది అనకముందే అతని మనసు ఏంటో తెలుసుకోవాలి,
మీ మామయ్యలాగే అబ్బాయే అందం, చదువు, గుణగణాలు అన్నీ ఉన్న బంగారు కొండ దొరికాడు. 10 ఏళ్ల తర్వాత వచ్చేసి ఇక్కడే ఉంటామని కూడా చెప్పాడు. మా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు, 7 సముద్రాలు దాటంటే బాధగా ఉందే, వచ్చి వెళ్తా ఉంటావు కదమ్మా, మధ్య మధ్యలో మేము కూడా వచ్చి చూస్తాములేవే అని కంచి, గద్వాలు, ఇక అసలు కూతురు కోసం అని చెప్పి వెండి సామాను, డైమండ్ నెక్లెస్లు, బంగారాలు సామాన్లు, కూతురు ఒక్కగానొక్కతే వాళ్ళ 2 ఏళ్లకే మహాలక్ష్మి అనే దాంతో ఒక 5 కోట్ల రూపాయలకి నగలే చేయించి 1 కోటి రూపాయలు వెండే పెట్టి కూతురికి దాదాపు ప్రాపర్టీ ఎలా లేదన్నా కూడా ఒక 20 కోట్ల రూపాయల దాకా ఇస్తానని గణపతిరావు వాళ్ళు అడక్కపోయినా ఆయనే వాటా కూడా రాసిస్తానని పెళ్ళి అవ్వంగానే అమ్మాయి అల్లుడు హనీమూన్కి వెళ్ళొచ్చేసరికి డాక్యుమెంట్స్ రెడీ చేయించుతానని చెప్పాడు వియ్యాల వారికి. వాళ్ళ స్థాయికి, హోదాకి అన్నిటికీ ధీటుగా ఉన్న సంబంధం అది. అయితే శ్వేతకి పెళ్ళి నచ్చలేదు. శ్వేతకి ఎలా తప్పించుకోవాలో ఈ పెళ్లి నుంచి అర్థం కాలేదు. దాంతో శంకర్కి ఫోన్ చేసి చెప్పింది, అందినంత అందింది, గిట్టుబాటు అయినంత అయింది, అనుభవించినంత దీన్ని అనుభవించాను, ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇదేంటి ఎలా మాట్లాడుతుంది అనుకొని ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు. నేను ఇంట్లో నుంచి పారిపోయి వస్తాను, నువ్వు నేను పెళ్లి చేసేసుకుందాం, ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళి కొన్నాళ్ల పాటు హనీమూను గడిపొద్దాం, మనకి ఇప్పుడైనా ఫస్ట్ టైం మనం కలవటం, అబ్బా పెళ్ళయ్యాక మళ్ళీ ఫస్ట్ అనే అనుకోవాలి అనేసింది శ్వేత శంకర్తో. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర మాత్రలు తీసుకొని అటు ప్రియంవద వాళ్ళ ఫ్యామిలీకి, ఇటు అరుంధతి వాళ్ళ ఫ్యామిలీకి కలిపేసి చక్కగా నగల కోసం ట్రై చేసింది. కానీ ప్రియంవద, అరుంధతి గణపతిరావుకి ఇస్తే ఆయన పెద్ద లాకర్లో పెట్టేస్తే బయట ఒక 50 లక్షల రూపాయల నగలు, ఒక 25 లక్షల రూపాయల క్యాష్, దానికి తోడు పెళ్లి కోసం కొన్న బట్టలు, అవి వాడికి నచ్చినాయి. ఫోన్ ఎత్తుకెళ్తే ట్రాకింగ్లు పడతాయని ఫోన్ అక్కడే పడేసి ఇక శంకర్ని రమ్మనమని చెప్పి అక్కడి నుంచి పారిపోయి శంకర్ని తీసుకొని వెళ్ళి ఒక గుళ్ళో తాళి కట్టించేసుకొని ఎందుకైనా మంచిదని రిజిస్టార్ ఆఫీసులో 2 సంతకాలు 2 నొక్కులు నొక్కేసి అటునుంచి అటు కలిసి వచ్చిందని చెప్పి గోవా హనీమూన్కి వెళ్ళిపోయింది. పెళ్ళెక్కడికి పోయిందా అని ఊరంతా ఎత్తుక్కుంటే ఎక్కడ దొరుకుద్ది వాళ్ళకే. ఇక ఒకవైపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చే విషయాలా ఇవే, పరువులు పోతాయని ఆలోచించి మనుషుల్ని పెట్టి వెతికిస్తే ఈలోపు పెళ్లి రోజు రానే వచ్చి పెళ్లి వాళ్ళు పెళ్ళే అని అడిగితే ఇలా జరిగింది అని చెప్తే ఉత్తరం ముక్క కూడా రాయకుండా వెళ్ళిందంటే మీ కూతురు ఎవరినో ప్రేమించి లేచిపోయిందనేగా అర్థం. ఆయన మమ్మల్ని అవమానించడానికి పిలిపించారా ఏంటండే అంటే పెళ్లి కొడుకు పాపం చాలా మంచోడు కాబట్టి ఏమనుకోకండి ఆంటీ, అంకుల్, అమ్మ నాన్న కొంచెం పరువు ప్రతిష్టకే ఇంపార్టెన్స్ ఇచ్చే మనుషులు, మేము మా చుట్టాలు చాలామందికి చెప్పుకున్నాం, ఇలా పెళ్ళాగిపోయిందనేసరికి చాలా ఆశలు పెంచేసుకుంది మా మమ్మీ నా మ్యారేజ్ మీద, దాంతోనే హర్ట్ అయిందే అని ఆ అబ్బాయి సారీ చెప్పి తను ఎక్కడున్నా వెతికి తీసుకురండి అంకుల్, ఇలా వెళ్ళటం మనలాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి కరెక్ట్ కాదు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. తర్వాత ఇక పోలీసులకి చెప్పక తప్పలేదు. దాంతో పోలీసులు నిఘా వేసే మొత్తానికి 1 నెల రోజుల తర్వాత శ్వేత, శంకర్ ఒక హోటల్లో దొరికేశారు. హోటల్ రూమ్లో దొరికితే అక్కడికి యువరాజు, ప్రియంవద, గణపతిరావు, అరుంధతి, సుధాకర్ రావు అందరు వెళ్ళారు. అక్కడి నుంచి జుట్టు పట్టుకొని ఇక శ్వేతను పడేసి పెచ్చా కొట్టుడు కొట్టి వదిలిపెట్టారు ఒకవైపున ప్రియంవద, గణపతిరావు. అయితే మరొక వైపున శ్వేత యువరాజు చెయ్యి ఎత్తబోతే నువ్వెవడవరా నన్ను కొట్టడానికి అనేసరికి ఇక వెనక్కి లాగేసింది యువరాజుని అరుంధతి. లాగేసిన తర్వాత అయినా సరే యువరాజు అరుంధతిని వెనక్కి తోసేసి శంకర్ని ఉన్నాడో పోయాడో తెలియనంత కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు. సుధాకర్ రావు కూడా బాగా తన్నాడు. తన్నిన తర్వాత మనుషుల పశువులా మీరు, నేను వాడితో శారీరకంగా పెళ్లికి ముందే కలిశాను, నేను వాడితో కలిసిన తర్వాత వాడిచ్చిన సుఖాన్ని వాడి మగతనాన్ని మర్చిపోలేకపోతున్నాను, మీరు చూసిన పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు, వీడు నేను చెప్పినట్టు విని నా చెప్పు చేతల్లో ఉంటాడు, మీరు చూసినోడు వాడికి నచ్చినట్టుగా నేను ఉండి వాడు చెప్పిన మాటలు నేను వినాలి, అందుకే మీరు చూసిన సంబంధం నాకు నచ్చలా, ఈ రోజుతో మీతో నేను సంబంధాలు తెంచేసుకుంటున్నాను, నా ఆస్తిలో వాటా నాకు పారేస్తే నేను వెళ్ళిపోతాను అనేసరికి గణపతిరావు మొహం మీద ఉమ్మూసి అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నా కూతురు సచ్చిందని ఆయన పిండాలు కూడా పెట్టేశాడు.
కూతురు ఆస్తి విషయం ఎత్తేంత వరకు ఆయనకు అసలు ఆస్తి గురించిన ఆలోచన కూడా రాలా. ఒకరోజు అన్నావు గుర్తుందా బావా, ఎంపైర్ని ఏలటానికి మనవడే ఉన్నాడు అని. ఆస్తి మొత్తం లాయర్ గారిని పిలిపించి యువరాజు పేరు మీద రాసేశాడు గణపతిరావు. సుధాకర్ రావు కూడా ఆయన రాసేశాడు. మిగతా ప్రాపర్టీలు కూడా గణపతిరావు అయితే ఉండే ఇల్లు కూడా ఆయన పేరు మీద ఉంచుకోలేదు. సుధాకర్ రావు వాళ్ళు మాత్రం కొద్దిగా ఉంచుకున్నారు వాళ్ళ పేరు మీద. ఇంట్లో ఉన్న బంగారం నగలు అన్నీ కూడా కాబోయే కోళ్ళ కోసమని తీసుకెళ్ళి లాకర్లో పడేసి క్యాష్గా మాత్రం ఒక 4-5 కోట్లు, అది ప్రియంవద స్త్రీధనం ఆవిడ పేరు మీద పెట్టినట్టు ఒక అకౌంట్లో పడేసి ఉంచాడు గణపతిరావు. ఆ తర్వాత శ్వేత తిరిగి వచ్చింది, లాయర్ దగ్గరికి వెళ్ళిందే. ఏముందని పెడతారమ్మా ఆస్తి, వాళ్ళ దగ్గర ఏమీ లేదుగా, నీకు పెట్టడానికి మొత్తం మీ అన్నయ్యకి పెట్టేశారుగా అన్న తర్వాత పుట్టింటి మీదకి అత్తింటి వాళ్ళనే ఆడపడుచుల్ని మొగుడిని తీసుకొని వెళ్తే పోలీసుల్ని పిలిపించి కుక్కల్ని కొట్టినట్టు కొట్టించాడు గణపతిరావు. కొట్టించే ఆస్తుల కోసం వస్తే ఇప్పుడు ఏం చేయమంటారండి? పోనీ అమ్మాయికి నచ్చ చెప్పి మీరు తెచ్చేసుకుంటారా? వాడిని ఇరక్కొట్టేసి జైల్లో పడేమో ఏదో కేసులు బనాయిచ్చాడు ఫ్యామిలీ మీద, అలాగా జనాలు వాళ్ళు. పోనీ లేదంటే కనుక అమ్మాయిని ఏ ఫారినో పంపించేసి సెటిల్ చేసేసుకుంటారా, వాళ్ళకి ఎంతో కొంత పడేసి అని పోలీస్ ఆయనంటే, ఏ రోజైతే అది మా పరువు తీసి వీధికి ఎక్కి మీడియాలకు ఎక్కి అది ఎప్పుడైతే కనుక వాడితో లేచిపోయి బరితెగిచ్చి పెళ్లికి ముందో కాలు జారిందో అప్పుడే నా కూతురు పోయింది సిఐ గారు. ఇంకా నాకుందే ఒకే ఒక్క కొడుకు మాత్రమే. నా కూతురు ఎప్పుడో సచ్చిందని నేను అనుకుంటే మీరెందుకండి అంత ఆలోచిస్తారు నా గురించే? తరిమి కొట్టండి ఇక్కడి నుంచి అన్నాడు ఆయన. ఆ తర్వాత శ్వేత అత్తారింటికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో యువరాజుకి ఇక ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పటం, యువరాజు ఫ్యాక్టరీ చూసుకోవటం, ఫ్యాక్టరీ మెళకువలన్నీ గణపతిరావు సుధాకర్ రావు కలిసి నేర్పించటం, యువరాజుకి ఎండి సీట్లో కూర్చోబెట్టి కొడుకుని పట్టం కట్టేయటం అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత ఒక రోజున ప్రతి సంవత్సరం వీళ్ళ ఫ్యామిలీ ఏ అకేషన్ ఉన్నా కూడా ఆర్ఫన్కి వెళతారో, అలా ఆర్ఫన్కి ఆ రోజున యువరాజు పుట్టినరోజు కాబట్టి ఆర్ఫన్లో వాళ్ళందరికీ అన్నదానం, దాంతోపాటు బట్టలు, ఫ్రూట్స్, స్వీట్స్, దుప్పట్లు పంచి పెడుతూ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి వాళ్ళ కోసం సైకిళ్ళని, ఇక స్వయం ఉపాధి పొందే ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వటానికి అన్నిటికీ అని చెప్పి వీళ్ళు భారీ ఎత్తునే పెట్టుకుంటారు యువరాజు పుట్టినరోజుకి. ఏదైనా అందరూ కలిసి వెళుతూ యువరాజును కూడా తీసుకెళ్తే అక్కడికి ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలతో వచ్చింది. చూడగానే ఎందుకో యువరాజుకి ఆ అమ్మాయి యువరాజుకి నచ్చటమే కాక వీళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా నచ్చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేర్లు కూడా ఆర్ఫన్ వాళ్ళు అక్కడ చదువుతున్నారు. ఆవిడ పేరు పద్మావతి, ఆయన పేరు శంకర్రావు అని. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు ఆ రోజేనని వాళ్ళు కూడా ఆర్ఫన్లో వాళ్ళకి ఏదో దానం ఇవ్వడానికి వచ్చారు అని చెప్తూ ఉండగా ఆ అమ్మాయి సంతోషంగా అందరికీ చేతిలో చేయి పెట్టి ఇస్తూ ఉండగా వాళ్ళమ్మ వాళ్ళకి ఏమేం జబ్బులు ఉంటాయో ఏమో దీక్ష, ఇట్రా నువ్వు ముందొచ్చి చేతులు కడుక్కో, శానిటైజ్ చేసుకో, పర్లేదమ్మా ఒక్కటి చెప్పమంటావా, వాళ్ళల్లో చాలామంది చాలా పోగొట్టుకున్నారు, మనం కూడా వాళ్ళని ఎందుకు అలా కురూపులుగా చూడాలి, ఒక్కటి చెప్పమంటావా, ఇప్పటికే దేవుడు ఏ పాపం చేసుకున్నారో కుటుంబం, సుఖం, సంతోషం, ఆనందం లేకుండా చేశాడో, మనం కూడా వివక్ష చూపించకూడదే అంటే సరిసర్లే మాకేం 10 మంది లేరు, ఉందని ఒక్కదానివేలే కానీ ఇటు రమ్మని ఆవిడ సబ్బెట్టి చేతులు కడిగిచ్చి కూతురు చేతులు శానిటైజ్ చేయించింది. ఒకవైపున వీళ్ళు పంచే యువరాజుతో పంచిస్తున్న వీళ్ళ కళ్ళన్నీ ఆ దీక్ష అనే అమ్మాయి చుట్టూ వాళ్ళ అమ్మా నాన్నల చుట్టే తిరుగుతున్నాయి. ఆ తర్వాత ఇక ఆ పంపకాలన్నీ పూర్తయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత 3 నెలల టైం పట్టింది ఆ అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుని, ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కుని, ఆ తర్వాత ఇక వీళ్ళు వాళ్ళ అడ్రస్ అది తెలుసుకుని వాళ్ళ ఇంటికి పిల్లని అడుగుదామని డైరెక్ట్గానే వెళ్ళారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే పద్మావతి, శంకర్రావు తలుపులు తీశారు. అరుంధతి, సుధాకర్ రావు, ప్రేమవద, గణపతిరావు, యువరాజు
యువరాజుని వెంట పెట్టుకొని వెళ్ళి నమస్కారం అండి, లోపలికి రావచ్చా అంటే రండి అన్నాక కూర్చోండి అని మంచినీళ్ళు, కాఫీ, టిఫిన్లు తీసుకొచ్చి ఇచ్చింది పద్మావతి. వాళ్ళ సంస్కారం వీళ్ళకి చాలా నచ్చింది. అమ్మాయి లేదా అమ్మా అని అడిగాడు సుధాకర్ రావు. దీక్ష లేదండి, మా అమ్మగారికి కాస్త ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ అమ్మమ్మని చూడటానికని వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ చాలా గారం చేస్తారు, దాన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పింది పద్మావతి. అవునా అమ్మ అంటే ఇంతకీ మా అమ్మాయి తెలుసా మీకు అన్నాడు శంకర్రావు. అంటే మీరు కూడా తెలుసు అంటే ఎలా తెలుసు మేము అని అడిగితే క్షమించాలి, ఎందుకు వచ్చామనే విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాం అని గణపతిరావు 3 నెలల క్రితం పలానా ఆర్ఫన్కి మీరు వచ్చారు గుర్తుందా, ఆ రోజు మీ పెళ్లి రోజనే మీరు అక్కడ ఉన్న వాళ్ళకి పళ్ళు, స్వీట్స్, అలాగే మీరు బట్టలు పంచి ఆ రోజు భోజనానికి ఈవినింగ్ ఖర్చులు ఇచ్చారు. మార్నింగ్ పూట వేరే వాళ్ళది జరుగుతుందని. ఆ జరిగేది నా కొడుకుదే. వీడు మా యువరాజు, మా అబ్బాయి పేరు కూడా అదే. ఇక నేను ఫలానా బిజినెస్ చేస్తాను, ఆ బిజినెస్కి మొత్తం ఎంపైర్నే ఏలే రాజు వీడు. ఈ మధ్య ఎండి కూడా అయ్యాడు, ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఈవిడ నా భార్య ప్రియంవద, నా పేరు గణపతిరావు. మా ఇద్దరే కొడుకు వీడు యువరాజు. ఇక ఆవిడ మా అక్కయ్య గారు అరుంధతి, మా బావగారు ఎక్స్ జమీందార్ సుధాకర్ రావు గారు. ఆయన ఈ వ్యాపారంలోనే ఉన్నారు. మా బాబునే మా అక్క బావలకి ఎప్పుడో దత్తత తెచ్చేశాను. వాడికి వాళ్ళే అఫీషియల్గా కూడా అమ్మా నాన్నలు. మేము వాడికి బయలాజికల్ పేరెంట్స్ మాత్రమేనండి అని చెప్పి, మీకు బాబు ఒక్కడేనండి అని అడిగారు పద్మావతి, శంకర్రావు. అవునమ్మా అంటే ఎందుకమ్మా మీ దగ్గర దాచిపెట్టడం, ఉన్నమాట ఉన్నట్టే చెప్పుకోవాలి. బాబు తర్వాత 2 ఏళ్లకు ఒక పాప కూడా ఉంది. అయితే అమ్మాయి కులం కాని వాడిని వివాహం చేసుకొని మేము సంబంధం చూస్తే కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత మా నుండి దూరం అయిపోయి తన బ్రతుకు తను బ్రతుకుతోంది. సంఘటన జరిగి కూడా 2 ఏళ్ళు అయిందమ్మా అన్నాడు సుధాకర్ రావు. అనేసరికి వాళ్ళు ఇహ మనం అంతకన్నా లోతులు అడగటం పద్ధతి కూడా కాదని వాళ్ళంతకు మించి నోరెత్తలేదు. కానీ మీ అంత గొప్పింటికి పంపించేంత కోటీశ్వర్లం మేం కాదండి. మాకుంది మా కూతురు ఒక్కటే, మా పంచప్రాణాలు మా పిల్లే. మా దీక్ష చాలా పెంకిది, మొండిది కూడాను. దానికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు అమ్మా నాన్నలు కూడా తక్కువే అనుకునే రకం. ఇక ఏదైనా తప్పు జరిగితే చిన్న తప్పును కూడా సహించదు, అబద్ధాన్ని భరించలేదు. ఎవరినైనా ప్రేమించినా అంతే, కడుపులో తీసి పెట్టుద్దే. ఎవరినైనా దూరం పెట్టినా అంతే, మళ్ళీ వాళ్ళ ముఖాలు కూడా చూడదు. రేపు మీరు మీ స్థాయికి మీ హోదాకి తగినంత కట్న కానుకలు మేమిచ్చుకోలేము. ఏదో పెళ్ళంటున్నారు కదా అని ఆకాశానికి నిత్యం లేసే ఆడపిల్లనే అందని ద్రాక్ష పుల్లన అని గొప్పింట్లోకి ఇచ్చి చేసి పంపించామే అనుకోండి. రేపొద్దున మీరు ఏదైనా ఒక మాటని అబ్బాయికి అమ్మాయికి మధ్య ఏదన్నా పొరపచ్చం వచ్చే పిల్ల వచ్చి మా దగ్గర బాధపడితే మేము తీసుకోలేము. వాళ్ళిద్దరూ విడిపోతే మనం చూడటం కరెక్ట్గాను ఉండదు. రేపొద్దున మీ ఇంటి నుంచి ఏదైనా మాట వస్తే మేము తీసుకోవటము కరెక్ట్ కాదు కదా అనేశాడు శంకర్రావు. ఆ మాటకి చూడండి, మాకే కూర్చుని తిన్న 100 తరాలు తరగనంత ఆస్తుంది. ఏం చేసుకుంటామండి డబ్బు అనేది. మేము అమ్మాయి మంచితనాన్ని చూసాం. మాకు ఆ మంచితనమే ఆ బంగారు తల్లిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలనే స్ఫూరణ కలిగించాడు ఆ భగవంతుడు. మీ బిడ్డని మా ఇంటికి పంపించండి చాలు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం ఆ నిలువెత్తు బంగారాన్ని. మాకే 10 పైసలు కట్న కానుకలు వద్దు. ఎంగేజ్మెంటు, పెళ్ళి మొత్తం ఖర్చులు నావే. పిల్లనిచ్చి పంపిస్తే చాలు అన్న తర్వాత కాస్త ఆలోచించుకొని కబురు పెడతామండి అని. అయినా మా ఇష్టం మాత్రమే కాదుగా, అబ్బాయి అమ్మాయికి కూడా నచ్చాలి. మేము మా పిల్లని కాదని ఏది నిర్ణయాలు తీసుకోలేం. అయితే అమ్మాయినే లేదంటున్నారు కదా, అమ్మాయి ఫోన్ నెంబర్ అబ్బాయికి ఇవ్వండి. అమ్మాయి అబ్బాయి కలిసే మాట్లాడుకుంటారు. వాళ్ళు సరే అన్నాకే అప్పుడే మనం పెద్దవాళ్ళుగా మాట్లాడుకుందాం అన్నారు సుధాకర్ రావు, గణపతిరావు. సరేనని దీక్ష ఫోన్ నెంబర్ యువరాజ్కి ఇచ్చారు శంకర్రావు, పద్మావతి. ఆ నెంబర్ తీసుకొని అత్తమావల దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన తర్వాత శంకర్రావు గణపతిరావు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి కనుక్కుంటే లేచిపోయిన కూతురు గురించి తప్ప, పిల్లాడు ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకున్నాడు, ఎంబీఏ చదివాడు, పక్కపక్కనే ఇళ్ళు, వీళ్ళు అపారమైన కోటీశ్వర్లు, బాండ్ రిచ్ పర్సన్స్, అదంతా ఆయన ఎంక్వైరీలో తేలింది. వాళ్ళ ఫ్యామిలీ మంచిది, పరువు ప్రతిష్టలు గల కుటుంబం. కూతురు
చేసిన అవమానానికే 2 ఏళ్లుగా గణపతిరావు గారు కోలుకోలేకపోతున్నాడనే విషయం తెలుసుకుని బాధపడ్డాడు ఆయన. ఆ తర్వాత దీక్షకు ఫోన్ చేసి పద్మావతి యువరాజు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తే ఆ ఫోన్ నెంబరు దీక్షకు వాట్సప్ చేసి ఇలా వచ్చారమ్మా, అబ్బాయి ఇలా చూశాడంట, అబ్బాయి గురించి నాన్నగారు ఇలా కనుక్కున్నారు, పిల్లాడు మంచి కుర్రాడంట, అలాగే ఇలా ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకుంటున్నాడంట, ఆగర్భ శ్రీమంతులమ్మ కానీ కట్నం వద్దన్నారు, ఆడవాళ్ళు చాలా సంస్కారంగా ఉన్నారు, మగవాళ్ళు అంతకన్నా సంస్కారంగా మాట్లాడారు, నేను సొంత అమ్మా నాన్నలా చూసుకుంటామని చెప్పారమ్మా, అయినా నీ ఇష్టం లేకుండా మేము ఏది ఓకే చేయం కదా, ఒకసారి అబ్బాయి మాట్లాడి చూడు అందే పద్మావతి. అన్న తర్వాత ఇంటికి రాగానే చెయ్యిరా, ఫోన్ చేసి మాట్లాడరా అని అరుంధతి గోల పెడితే యువరాజ్ బెడ్రూమ్లోకి వెళ్ళి దీక్షకు ఫోన్ చేశాడు. హలో అంటే హలో అంది దీక్ష. నేను యువరాజ్ అన్నాక తెలుసండి చెప్పండి అండి ఏమొద్దో రాజ్ అని పిలువు చాలు. అలాగే రాజ్ చెప్పు అన్న తర్వాత కలుద్దామా అన్నాడు యువరాజ్. అమ్మమ్మకి కాస్త ఈరోజే కొంచెం పర్వాలేదు, రేపు బయలుదేరి ఊరికొస్తాను, రేపు సాయంత్రం మనిద్దరం కెఫేలో కలుద్దాం అని చెప్పింది దీక్ష యువరాజ్కి. ఆ తర్వాత కెఫేలో కలిశారు ఇద్దరు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పరిచయాలవి అయిపోయిన తర్వాత యువరాజ్ పలానా చోట చదువుకున్నానని అది ఇది అని ఇప్పుడు ఇలా ఫ్యాక్టరీ పనులు చూసుకుంటున్నానని చెప్తే దీక్ష తన ఎడ్యుకేషన్ గురించి తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది. యువరాజ్ ఎందుకు దాయాలని శ్వేత విషయం దీక్షతో ఓపెన్గానే చెప్తే ఓ ఐఎమ్ సారీ అంది దీక్ష. ఎందుకు సారీ, జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు కదా, పేరెంట్స్ బాధపడుతున్నారు, అది మాత్రం నిజం, నేను గడిచిపోయిన గతాల్లోని వ్యక్తుల్ని తలుచుకోవాలనుకోను దీక్ష అనేశాడు యువరాజు. ఆ తర్వాత ఏదైనా ఆర్డర్ చేద్దామా అంది దీక్ష. అంటే నువ్వే చేయొచ్చు కదా, లేడీస్ ఫస్ట్ అన్నాడు యువరాజ్. ఆహా అని దీక్ష మెనూ తీసుకుని సరే తనకు నచ్చినటువంటి చెప్పిందే. మరి మీరు నాకు అవే అంటే అదేంటండి, మీకు నచ్చినవి మీరు చెప్పొచ్చు కదా, ఒకళ్ళ ఇష్టాలని ఒకళ్ళు గౌరవించుకోవాలి తప్ప ఒకళ్ళ కోసం మరొకళ్ళ ఇష్టాలని మార్చుకోనక్కర్లేదు అంది దీక్ష. ఆ మాటకి నిజంగా చెప్తున్నాను, నాకు కూడా నువ్వు చెప్పిన ఐటమ్స్ అంటే ఇష్టం దీక్ష, కోయిన్సిడెన్స్ అనుకుంది దీక్ష. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకొని 2-3 గంటల తర్వాత కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేద్దాం యువరాజ్, అప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు కరెక్టా కాదా అనుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుందామండి అనేసింది దీక్ష. సరే నీ ఇష్టం అని చెప్పాడు యువరాజు. ఆ 3 నెలల్లో దీక్షకి యువరాజ్ ఫోన్ కాల్స్ మాట్లాడటం, రోజు వెళ్ళి కలవటం, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి రావటం, ఈ దీక్ష ఏది తీసుకున్నా యువరాజు హే సేమ్ టేస్ట్ అంటే దీక్ష 1-2 సార్లు చూశాక ఏం తీసుకున్నా అది నాకు నచ్చుద్దంటాడు. ఎలా ఏ ఇద్దరు పర్సన్స్ సంబంధం లేని వాళ్ళవే 90% సిమిలర్ అయిపోతాయి అని ఒకరోజు కావాలని ఇది ఎలా ఉంది అని అడిగింది యువరాజుని. ఇది కాదు అది చాలా బాగుంది చూడు అనేసరికి నిజంగా నువ్వు అన్నమాట నిజంగా మనిద్దరి చాలా వరకు సిమిలర్ టేస్ట్లు తెలుసా అనేసింది దీక్ష. మరి నేను అబద్ధం చెప్పాను అనుకున్నావా, అబద్ధాలు చెప్పే అలవాటు లేదులే అంటే అయ్యో నేను ఆ మాట కాదందే, కానీ నిజంగా ఆశ్చర్యంగా ఉంది తెలుసా అనేసింది దీక్ష. ఆ తర్వాత దీక్షని ఎంత ప్రేమించటం మొదలుపెట్టాడంటే యువరాజు ఆమెని ఉదయాన్నే తన గుడ్ మార్నింగ్తో పాటు రోజుకొక సర్ప్రైజ్ ఉదయమే ఒకరోజు ఆమెకి బొకే ఇస్తే ఒకరోజు ఆమె నిద్ర లేచి అలా బయటకు వచ్చేసరికి గులాబీ పువ్వుల వర్షం, ఒకరోజు ఆమె కోసం బలూన్లు ఎగరేయించటం, ఒకరోజు ఆమెకి పిల్లలతో గుడ్ మార్నింగ్ విష్ చెప్పించడం, ఇలా ఆ 3 నెలలు అసలు తను భూమి మీదే ఉన్నానా అన్న విషయం మర్చిపోయింది దీక్ష. ప్రతిరోజు లంచ్కి ఇద్దరు కలిసి బయటకు వెళ్ళటం, దీక్షని యువరాజు వాళ్ళ ఇంటికి తీసుకురావటం, యువరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దీక్షతో సొంత కూతురులా కలిసిపోయారు. దీక్షకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చాలా నచ్చేసింది. యువరాజ్ కూడా పద్మావతి శంకర్రావులతో సొంత కొడుకులా కలిసిపోయాడు. వాళ్ళకి అసలు ఇలాంటి పిల్లాడు భూమి మీద ఉంటాడా అన్నంత అత్తమామలకు కూడా నచ్చేశాడు యువరాజు. ఆ తర్వాత దీక్షని 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు అబ్బాయి నచ్చాడా అమ్మ, వాళ్ళ అమ్మా నాన్నలు అడుగుతున్నారు, మరి మేము మాట్లాడుకోవాలిగా అన్న మాటకే దీక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఏమైందమ్మా నచ్చలేదా అన్నాడు శంకర్రావు. నీకు
మీకో విషయం చెప్పనా అమ్మా, నాన్నగారు మీకో విషయం చెప్పనా, ఇప్పటి వరకు జీవితంలో ఇలాంటి వాడొకడు భూమి మీద పుట్టాడు అంటే, ప్రేమ అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఇన్నేళ్ల నా జీవితంలో ఆ ప్రేమను నేను దూరం చేసేసుకున్నానా? ఈ 3 నెలల్లో అతను నా మీద చూపిస్తున్న కేర్, నన్ను చేసే ఎంకరేజ్మెంట్, నాకు ఇచ్చే సపోర్ట్, అతను ప్రతి విషయంలోనూ నా వెనకుండి నడిపించటం, అతను నన్ను చిన్న పాపలా చూసుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ నన్ను కూతురులా చూసుకోవటం, అసలు ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎంత ప్రేమిస్తాడా? కాదు ఆరాధిస్తాడా అన్నంత నచ్చేశాడమ్మా నాకు. ఒక విషయం తెలుసా మీకు, యువరాజు గాలి తగిలితేనే నాలో ఆడతనం గుర్తొచ్చేస్తోంది తెలుసా నాకు. నా హృదయం పులకించిపోతోంది. నాకు ఎంత నచ్చాడంటే అతని మాటలకి తెలియకుండానే సిగ్గుపడిపోతున్నానమ్మా నేను. నాకు అంత నచ్చేశాడు. ఎంత కేర్ చూపిస్తాడమ్మా, ఎంత లవ్ చూపిస్తాడు, ఎంత ఎఫెక్షనేట్గా ఉంటాడో, ఎంత సిన్సియర్గా ఉంటాడు, ఎంత సీరియస్గా ఉంటాడో, అసలు ప్రతి చిన్న విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటాడో. మా ఇద్దరి టేస్ట్లు ఒకటే. నేను ఏదన్నా దాన్ని కాదండో, నేను ఇది ఇలా కాదు ఇలా చెయ్యొచ్చుగా అంటే అలాగే చేద్దాం అనేస్తాడు. నువ్వేంటి నాకేంటి చెప్పేదేంటి అండో. మాట వరుసకైనా నీ కోపం రాదా అంటే, ఎందుకు రా కోపం వస్తే 1 నిమిషాల్లో చాలా బంధాలు దూరం అయిపోతాయి మన నుంచే అంటాడు. కోపమే రాని దేవుడమ్మా వాడు. ఇంకో విషయం తెలుసా నీకు, నా కోసం నా విషయంలో ఎన్ని విషయాలకి కాంప్రమైజ్ అయిపోతాడో తెలుసా. నా మీద మాట వరుసకు కూడా కోపం రాదు. అన్న మాట కూడా అండమ్మా నన్ను. ఎంత ప్రేమించే మొగుడు నాకు దొరుకుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్నగారు అన్న తర్వాత, అయితే సరేనని చెప్తాంలేమ్మా అని వాళ్ళకి మనసు నిండిపోయిందే. వాళ్ళ మనసులో కూడా యువరాజును వదులుకోవాలని లేదు. దాంతో 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయింది. ఆ తర్వాత దీక్షకి యువరాజ్కి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లకి ఆల్మోస్ట్ ఒక 25-30 ఏళ్ళు గుర్తుండే విధంగా ప్లాన్ చేయించారు అరుంధతి సుధాకర్ రావు. ఇక గణపతిరావు ప్రియంవదకైతే అసలు ఖాళీ లేదు. పిల్లాడి కోసం స్పెషల్గా బెల్జియం డైమండ్స్ ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగులు. ఆ తర్వాత యువరాజు దీక్ష షాపింగ్కి వెళ్తే, మన ఇద్దరం ఒకే కలర్ తీసుకుందాం, నువ్వే తీసుకోరా అంటే, దీక్ష అన్ని లైట్ కలర్సు, ప్యాస్టల్ కలర్సు సెలెక్ట్ చేసింది యువరాజ్ కోసం. నచ్చాయా నీకు? నీ కళ్ళకి ఏది నచ్చితే నాకు అదే నచ్చుద్దని నీకు తెలీదా అన్నాక అన్నీ దీక్ష సెలెక్ట్ చేసినవే. కాళ్ళకి వేసుకునే షూస్ దగ్గర నుంచి తలకు వాడే చివరికి హెయిర్ స్ప్రే వరకు కూడాను. ఆ తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. ధూమ్ధామ్గా శుభలేఖలు పంచి వివిఐపి రేంజ్లో పెళ్లిని ప్లాన్ చేసి, అది ఇది ఫంక్షన్ హాల్లో ఆడిటోరియంస్ మనకి సరిపోవు బావా, కాబట్టి ఒక పని చేద్దాం, పెద్దది ప్లే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ తీసేసుకుంటే కనుక వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఒకవైపున భోజనాలు, ఒకవైపున వచ్చిపోయే గెస్ట్లో మొబైల్ టాయిలెట్లో అవి తెప్పించేస్తే ప్రాబ్లం లేకుండా సరిపోద్ది అనుకుంటున్నాను నేను అన్నాడు గణపతిరావు. రిటర్న్ గిఫ్ట్ల విషయాలు, కోడలకు కాబోయే నగలు, కోడలకి ఎలా గృహప్రవేశం చేయించాలి, కోడలికి వజ్రాలు పొదిగిన మెట్టెలు తీసుకోవాలి, వజ్రాలు పొదిగిన పట్టాలు తీసుకోవాలి, బంగారంతో చేసిన కెంపులు పచ్చలు పొదిగిన పిల్లేళ్ళు తీసుకోవాలి, కోడలికి ఎన్ని పట్టు చీరలు కొనాలి, ఏ పట్టు చీర మీదకి ఏ సెట్టు నగలు తీసుకోవాలి, ఈ విషయాల్లో ఆడంగులు మునిగిపోయారు. ఆ తర్వాత ఇక పెళ్ళి షాపింగు ధూమ్ధామ్గా పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్కి కావలసినవన్నీ కొనుక్కొని ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొచ్చేసారు ఇద్దరు. అయిపోయిన తర్వాత అందులో కొన్ని క్లోజ్గా ఉన్న సీన్స్ పెద్దోళ్ళకు చూపించొద్దు, అది నాకు విడిగా పెన్ డ్రైవ్ ఇమ్మన్నాడు యువరాజు. ఆ తర్వాత ఇక మెహందీ, హల్దీ, సంగీతం, దాంతోపాటు పిల్లని పెళ్లి కొడుకుని చేయటం, మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇక పిల్లతో చేయించే గౌరీ పూజ, వీళ్ళు వరుసగా ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం, రిసెప్షను అయిపోయిన తర్వాత పిల్లలు హనీమూన్కి వెళ్ళేంత వరకు మొత్తం పెళ్ళిని ప్లాన్ చేసుకొని, పెళ్ళిలో చిలక జోస్యాల దగ్గర నుంచి మెహందీల వరకు, చిన్నపిల్లలకి మ్యాజిక్ షోల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి బోరు కొట్టకుండా ఇక సింగర్లు వచ్చే సాంగ్స్, డాన్సుల వరకు యూత్కి ఎక్కడా బోరు కొట్టకుండా పిల్లల కోసం అన్ని రకాలు ఎవరి వాళ్ళకి సంబంధించిన పెడుతూ భోజనాల విస్తర మీద దాదాపు 300 వెరైటీలు ఉండాలి ఫంక్షన్లో అని ఫిక్స్ చేసి, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు, వెండి కాయిన్లు పంచాలి అని అరుంధతి ఫిక్స్ చేసేసిందే. ఇలా
ఇలా వీళ్ళు పెళ్లి ఏర్పాట్లలో ఉండి వాళ్ళ హడావిడిలో వాళ్ళు మునిగిపోయారు. ఇంకో వారం రోజుల్లో పిల్లాడి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటూ నగలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టుకొని ప్రియమద అరుంధతి, వదిన ఇది అమ్మాయికి ఆ రోజు ఇస్తే బాగుంటుందా, ఈరోజు దీని మీదకి వేస్తే బాగుంటుందా అని మాట్లాడుకుంటూ ఉండగా ఇక అక్కడికి శ్వేత బయలుదేరింది పుట్టింటికే. ఈ 2 సంవత్సరాల కాలంలో పుట్టింటి వాళ్ళని కాదనుకొని శంకర్ని పెళ్లి చేసుకొని వెళ్ళింది శ్వేత. శంకర్ వాళ్ళు శ్వేతని డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నారు. శ్వేత ఎత్తుకెళ్ళిన నగలు, డబ్బు శ్వేత శంకర్తో చేసే ఎంజాయ్మెంట్లకి, వాళ్ళ ఇంట్లో శంకర్ వాళ్ళ నాన్న పని చేయడు, వాళ్ళమ్మ పని చేయదు, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఏదో చదువుతున్నామని బాయ్ ఫ్రెండ్స్తో గాలికి తిరిగి వస్తారు, వాళ్ళు సరిగ్గా ఇంటి పట్టునుండరు. శ్వేత ఎత్తుకెళ్ళిన నగలు, డబ్బులు కరిగిచ్చేసి శుభ్రంగా తినటానికి సరిపోయింది. ఈ 2 ఏళ్లలో శ్వేత ఒక పాప బాబుని వెంటనే శంకర్తో కనేసింది. అయిపోయిన తర్వాత ఇక శంకర్కి విసుగు రావటం మొదలైంది, చిరాకు రావటం మొదలైంది. ప్రతిరోజు గణపతిరావు వాళ్ళ, సుధాకర్ రావు వాళ్ళ ఇంటి ముందు నుంచి శంకర్ వెళ్ళి రావటం, శంకర్ ఆస్తి మొత్తం తన చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఎటు అరుంధతి సుధాకర్ రావుల వాటా యువరాజుకు వెళ్ళిపోయినా గణపతిరావు వాటా శ్వేతను అడ్డం పెట్టుకొని మొత్తం తను ఎంపైర్ని ఏలాలనుకున్నాడు శంకర్. శంకర్ది ఇప్పటి వరకు డిగ్రీ ఫస్ట్ ఇయరే కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక శ్వేతను పడేసి తంతం మొదలుపెట్టాడు శంకర్. శ్వేతకు కూడా నోరు కుదరదు కాబట్టి శంకర్ని నా కాళ్ళ కింద చెప్పులా ఉంటావనుకున్నాను, కుక్కలా పడుంటావనుకున్నాను, అలాగా వెధవ నీకెంత నోరు లేస్తుందరా అనే మాటకు మాట చెప్పడంతో మరి ఇయాలగా వెధవ దగ్గరే పెళ్లికి ముందు ఎలా కాలు జారావే, ఇయాలగా వెధవ మగతనమే నచ్చిందని, నీకు ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్ గారు నచ్చలేదని ఎలా కాలు దన్నుకొని వచ్చావే అని, నా కొడుకు మీద అంత మోజు పడ్డావా ఏంటే, నా కొడుకు ఒకడే సుఖ పెట్టాడా, అంతకుముందు 100 మందితో పొందిన సుఖంలో నా కొడుకు బెటర్ అనిపించాడా అని లేఖీ మాటలు శంకర్ ఫ్యామిలీలో వాళ్ళంతా మాట్లాడుతూ శ్వేతని చితకబాత్తం మొదలుపెట్టారు. దాంతో ఇహ దెబ్బలు తట్టుకోలేని శ్వేత, నీకేం కావాలరా, ఎందుకు కొడుతున్నావు నన్ను, అసలు నిన్ను నేను ఎందుకు ఇష్టపడ్డానే, మేమెటు లో క్లాస్ ఫ్యామిలీ లిమిట్లో ఉన్నాము, నా నలుగురు, 2 అక్కలకి 2 చెల్లెళ్ళకి పెళ్లి చేయొచ్చు, నిన్ను అడ్డం పెట్టుకొని మా అమ్మ నాన్నల్ని సెటిల్ చేయొచ్చు, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మీ నాన్న ఎంపైర్ మొత్తం నాకు వస్తుంది, మీ అన్నయ్య నెటు మీ మేనత్త మేనమామ పెంపు తీసేసుకున్నారని నేను కలల కంటే రూపాయి తీసుకురాకుండా వచ్చేటప్పుడు చేతులు ఒప్పుకుంటా అడుక్కు తినేదానా, ఇంతోటి దానికి నిన్ను చేసుకొని నిన్ను సుఖపెట్టడం ఎందుకే నేను అని శంకర్ తన్నులు తట్టుకోలేక నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా ఎలాగోలా డబ్బులు తెస్తా, డబ్బులు తెస్తే ఓకేగా మీకు, అప్పుడు నన్ను కొట్టరుగా తిట్టరుగా అంటే ముందెళ్ళి తీసురా అప్పుడు ఆలోచిద్దాం అనేసరికి శ్వేత పుట్టిల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది. వచ్చే దారిలో నా మొగుడు అడిగింది మాత్రం తప్పే ఉంది, నేను అన్న మాటే కదా వాడితో, అదే మా నాన్న ఎంపైర్కి వాడిని కింగుని చేస్తానని, వాడు కోరిన కోరికలో తప్పే ఉంది, ఈ పాపిష్టి మంద నా వాటాకి 100 కోట్ల ఆస్తి వస్తుంది, అది పెట్టకుండా మొత్తం కొడుక్కి దోచిపెట్టాలనుకోవటం తప్పు కాదా, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు ఊడ్సుకుపోను ముదరష్టప్ మంద, మరి అలాంటప్పుడు ఎందుకు కన్నారు, కామంతో ఏదో కనాలి కాబట్టి మొగుడు పెళ్ళాం కలిసి నన్ను కన్నారు కావాలా, అయినా నా అత్త, నా మామ, నా ఆడపడుచులు, నా మొగుడు సుఖపడాలనుకుంటే తప్పే ఉందే, ఆ డబ్బే ఉంటే వాడి అమ్మ నాన్నల్ని కుక్కలు చేసి కూర్చోబెట్టొచ్చు, వాడి అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాటిని బయటపడేయచ్చు, వాడిని కుక్కని చేసి 24 గంటలు బెడ్రూమ్లో కట్టేసి నా కాళ్ళు నాకేలా చేయొచ్చు, ఈ దరిద్రపు మంద నన్నెక్కడ సుఖపడినిస్తారు, ముదరష్టప్ మంద, వాడికి నేనేగా చెప్పాను ఎంత ఆస్తుంది, నిన్ను ఎంపైర్ని చేస్తాను, మా అన్నని నీకు పిఏని చేస్తాను అని కూడా చెప్పి వాడికి ఎన్నో కలలు నేనే కలిగేలా చేశాను, ఇవాళ డబ్బులు లేవంటే పాపం తట్టుకోలేకపోతున్నాడు, అందులో వాడి తప్పే ఉందే, ముదరష్ట పుట్టిల్లు నాకే ఉందేమో, వీళ్ళు మారణమైపోను అనుకుంటూ శ్వేత పుట్టింటి దగ్గరకు వచ్చేసరికి ప్రియమద అరుంధతి కూర్చొని ఇక నగల గురించి మాట్లాడుకుంటుంటే చిటికేసుకుంటూ లోపలికి వచ్చింది శ్వేత. వచ్చేసరికి సుధాకర్ రావు, గణపతిరావు ఆఫీస్ రూమ్లో కూర్చొని వాళ్ళు శుభలేఖల గురించి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి, ఇన్విటేషన్లో ఏ మినిస్టర్లను పిలవాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటే ఎటొచ్చావు అంది అరుంధతే. నువ్వు గొడ్డు ముద్దానివి, నీతో మాట్లాడటానికి నేను రాలేదులే కానీ ఏడే నీ తమ్ముడు అనేసరికి మదమెక్కిందా మతి తప్పిందా అంది ప్రియంవద. ఎవరికే మదమెక్కింది, ఎవరికే మతి తప్పింది,
నీ మొగుడు గదిలోకి వెళ్ళి నీ మొగుడితో కాదా నువ్వు పడక పంచుకొని నన్ను కందే, ఎవరితోనైనా పాలేరుగాడితోనో పనోడితోనో పడక పంచుకొని కన్నావా ఏంటే నన్ను? మొత్తం ఎంపైర్కి నీ కొడుకుని రాజుని చేసి ఆస్తంతా వాడి పేరు మీద రాసేటట్టయితే నాలో ప్రవహించేది కూడా నీ మొగుడు రక్తమే అయితే నాకు 100 కోట్ల ఆస్తి రావాలి. నా ఆస్తి నాకు పడేసి నా వాటా నాకు ఇవ్వండి, నా దారి నేను పోతాను. నాకు 2 పిల్లలు పుట్టారు. నా మొగుడు, నా అత్త, నా మామ, నా ఆడపడుచులు, నాకు ఫ్యామిలీ ఉందే. మీ మొహాలు కూడా మళ్ళీ నేను తిరిగి చూడను. ఆస్తి మొత్తం మీరే ఉంచుకోవటం ఏంటి, మొత్తం వాడికి పెట్టడం ఏంటి? ఏం బాగుపడతాడే మొత్తం తీసుకొని వాడు సర్వనాశనం అయిపోతాడో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని ప్రియంవద అరుంధతి కలిసి పడేసి శ్వేతని చితకబాది వదిలిపెట్టారు. నా ఏడుపు నా ఉసురు ఊరికినే పోద్దనుకుంటున్నావా ఏంటే? నీలాగే వాడి పెళ్ళాం కూడా గొడ్రాలవుద్ది. దీనిలాగే పిల్లల్ని కన్నా ఆ పిల్లలు దూరం అయిపోయి కుళ్ళి కుంగి కురిసించి పక్కింటోళ్ళకి అరువిచ్చుకుంది చూడిది. అలాగే నేను దీన్ని వదిలిపెట్టి లేచిపోయిపోయానే, అలాగే అయిపోతాయి మీ బతుకులు కూడా, మీరు నాశనం గాను అనేసరికి ఒళ్ళు మండిపోయి నేను నీకు పుట్టలేదా, పాలేరుగాడి పుట్టానా, ఎవరితో గదిలోకి వెళ్ళావు అన్న మాటలకే గణపతిరావు సుధాకర్రావు కలిసి శ్వేతను పడేసి బెల్టులు తీసుకొని బాది పారేశారు. పిచ్చివాగుడు బాగుతావా అని. దాంతో ఇక శ్వేత వీధిని పడి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అరుంధతి దిగులుతో కూర్చుండిపోయింది. అప్పుడే ఏదో అపశకునం అన్నట్టు యువరాజు బయట అప్పుడప్పుడు స్పోర్ట్స్ బైక్ వేసుకొని రేస్కి వెళ్ళి రావటం, అలా సరదాగా వెళ్ళొస్తూ ఉంటాడు. బైక్ రేస్కి వెళ్ళిన వాడు బైక్ మీద నుంచి పడ్డానని మోచెయ్యి పగిలి 1-2-3 కుట్లు పడ్డాయి యువరాజ్కి. దాంతో ఆవిడ పిల్లాడికి చిన్న సూది గుచ్చుకుంటేనే ఆ ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు. అలా శ్వేత శాపాలు పెట్టెళ్ళిందో లేదో యువరాజ్కి అలా అవ్వటం. ఒకవైపున దీక్ష ఇంట్లో జారిపడిందని, దీక్ష కాలు బెణికిందని వాళ్ళమ్మ ఫోన్ చేసేపాటికి ఆవిడ ప్రియంవదని తీసుకొని గుడికి వెళ్ళిపోయి పంతుల్ని పిలిచి హోమాలు యజ్ఞాలు యాగాలు చేయాలని ఆవిడ మునిగిపోతే గణపతిరావు ఎందుకైనా మంచిది పిల్లాడిని ఇంకా పెద్ద డాక్టర్ దగ్గర ఒకసారి మొత్తం బాడీ చెకప్ చేయిద్దామని ఆయన ఒకసారి వెళ్ళి సిద్ధాంతి గారిని కలిసొద్దామని గణపతిరావు వెళ్ళిపోయాడు. సుధాకర్రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అవసరమా ఈ తలనొప్పి అంతా, ఈ దరిద్రం అంతా అని ఆయన కారు వేసుకొని శ్వేత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి శ్వేతని డ్రైవర్తో బయటికి రమ్మనమని చెప్పాడు. అత్త మామ మొగుడు ఆడపడుచుల్ని తీసుకొని బయటకు వస్తే, చూడవే ఏ రోజైతే నువ్వు మేము చూసిన సంబంధం కాదనుకుని నువ్వు అన్నమాట నిజమే, నీ వాటా కింద నువ్వు అడిగిన దానికన్నా మీ నాన్న అమ్మ నేను మీ అత్త ఎక్కువే ఇచ్చుండేవాళ్ళం. నువ్వు ఇంట్లోనే చెడపుట్టిన పని చేశావు. ఇప్పుడు నిన్ను మేము మా ఇంట్లోనూ కలుపుకోలేము, నిన్ను మేము మా వాటాదారుగాను చేసుకోలేము. పిల్లలన్నావు, నువ్వు ఎంతైనా మా ఇంట్లో ఒకప్పుడు పుట్టి పెరిగిన ఒక మనిషివి అనే దాంతో ఇంకెప్పుడు నువ్వు పుట్టింటికేసి రావద్దు, నువ్వు పుట్టింటి వాళ్ళకి పడి ఏడవద్దు. నీ హక్కు నీ అర్హతలు నువ్వే కోల్పోయావు కాబట్టి ఇప్పుడు నీ చితి నువ్వే పేర్చుకొని మీ అమ్మని ఇందాక పాలేరుతో కన్నావా లేకపోతే పనోడితో కన్నావా అని అడిగావు. నీలాగా పాలేరుగాళ్లతో పనోళ్లతో లో క్లాస్ వాళ్ళతో లేచిపోయి వెళ్ళే అలవాటు ఆ ఇంట్లో పుట్టిన మీ అత్తకి మీ అమ్మకి లేవులే. కానీ బయటింటి నుంచి వచ్చిన మీ అమ్మ నీతిని చూసే మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు. అంత లెవెల్ మాట్లాడేంత నువ్వు ఎదగలేదులే. కానీ ఇదిగో అని 2 కోట్ల రూపాయలు చెక్కు రాసి శ్వేతకిచ్చే మళ్ళీ పుట్టింటి వైపు మొహం తిప్పి చూసినా, ఎవరినైనా శాపనార్థాలు పెట్టినట్టు తెలిసినా, ఈసారి మీ నాన్న మీ అమ్మ మీ అత్త మీ అన్నయ్య కూడా నువ్వు ఎక్కడున్నావనేదే, నీ ఫ్యామిలీ ఏమైందనేది తెలుసుకోవటానికే ప్రయత్నించినా కూడా నువ్వు దొరకవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో ఇక శ్వేత ఆ డబ్బులు చెక్కు తీసుకొని శంకర్కి ఇచ్చింది. శంకర్ అవి క్యాష్ చేసి తీసుకొచ్చాడు. ఇక ఆ డబ్బుల గురించి ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఒక 5-6 నెలల పాటు దీన్నేమి అనకూడదు, ఈ 5-6 నెలల్లో ఆ 2 కోట్లు పెట్టి నీ అక్కలిద్దరికీ నీ చెల్లెళ్ళిద్దరికీ ఫారెన్ సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేద్దాం శంకరం అన్నారు శంకర్ వాళ్ళ అమ్మా నాన్న. అలాగేననే వాళ్ళు ఫారెన్ సంబంధాలు చూసుకోవటం, అలాగే వెంటనే శంకర్ అక్కలకి చెల్లెళ్ళకి నేను అక్క వాళ్ళ పెళ్లి చేసేస్తున్నానంటే చేసుకో అనేసింది శ్వేత. శ్వేతకి పగలంతా శంకర్ చితకబాదిన, అత్తామామలు థూ అన్న, ఆడపడుచులు ఛీ అన్న, రాత్రికి శంకర్ పడగదిలోకి వచ్చి రాత్రంతా ముద్దు మురిపాల్లో ఉంటే చాలు, మళ్ళీ మొత్తం మర్చిపోయి తెల్లారేపాటికే అందరినీ లో క్లాస్ వాళ్ళని లో క్లాస్ వాళ్ళకన్నా లో క్లాస్గా బిహేవ్ చేసే బిహేవియరు శ్వేతదే. అయితే శంకర్ మోజులో పెట్టేసి
చేసేయమని చెప్పారు శ్వేతని. ఈలోపు వాళ్ళ నలుగురు కూతుళ్ళకి పెళ్లి జరిగిపోయింది. ఇటు ఈలోపు యువరాజ్కి దీక్షకి చాలా గ్రాండ్గా పెళ్ళైపోవటం, ఆ తరువాత ఇద్దరు కలిసి హనీమూన్కి విదేశాలకు వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. హనీమూన్కి వెళ్ళిన యువరాజ్ దీక్ష వచ్చారు. దీక్ష యువరాజ్తో రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖరీదైన పట్టు చీరలో ఇన్నెన్ని డైమండ్ సెట్లు వేసుకొని వెళ్తుంటే ఆ ఇంటి మీదుగా అటు ఇటు వెళుతూ శ్వేత తను అనుభవించాల్సిన జీవితం వదిన అనుభవిస్తోందని, అన్నన్ని నగలేసుకుంటుందని ఒకవైపున శ్వేత ఏడుస్తుంటే, వాళ్ళు బాగా బాగుపడ్డారని, కోట్లు సంపాదించారని, యువరాజ్ BMW కారుల్లో తిరుగుతున్నాడని, తన కారుల్లో తిరగాల్సిందని, తన ఎంపైర్ ఏలాల్సిందని, తను కేవలం తన పెళ్ళాం చేతగాంతనం వల్లే అవన్నీ మిస్ చేసుకున్నానని శంకర్ శ్వేతను పడేసి మళ్ళీ యథావిధిగా ఎప్పట్లాగానే బాత్తం మొదలుపెట్టాడు. శంకర్ వాళ్ళ అమ్మ నాన్న కూతుళ్ళు ఫారెన్లు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ దీన్ని పడేసి బాది పారేస్తే పుట్టింటికి వెళ్ళి ఈసారి ఎకాఎకిన ఒక 50 కోట్ల ఆస్తి తెచ్చేటట్టుగా దీన్ని చితకబాతే పాద్దరా శంకరం అనుకుంటూ ఉండగా, శంకర్ శ్వేతను పడేసి చితక కొడుతుంటే శ్వేత నేను ఆల్రెడీ ఒక ఆలోచించానులే కానీ నోరు మూసుకొని లే అవతలకి ముందో నేను నా ఆలోచనలో మీరు అందుకోలేనంత ఫాస్ట్గా ఉంటాయిలే కానీ మూసుకుంటారా అందరూ అనేసింది. ఏంటది అన్నారు ఇంటిల్లపాదే. ఎందుకు చెప్పాలి మీకు? నా ఆలోచనలో ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టి నేను అనుకుంది సాధించాలి, అప్పుడు మాట్లాడతాను మీతో, నేనంటే ఏంటో అప్పుడు చూపిస్తాను మీ అందరికీ అంది శ్వేత. దీనికి ఏమన్నా పిచ్చెక్కిందా ఏంట్రా ఆ వాగుడు అంటే, ఏం ఆలోచించావు అన్నాడు శ్వేతనే. అంటే మామూలుగా శ్వేత చెప్పదు కాబట్టి పడగదిలో తీసుకెళ్ళి అడిగే విధంగా అడిగాడు శంకర్. దాంతో మొత్తం శంకర్కి ప్లాన్ చెప్పిందే. దాంతో ఓకే అని ఇక థమ్సప్ చూపించాడు శంకర్ కూడా. ఇక తన ఆలోచనకి పదును పెట్టడం మొదలుపెట్టిందే. తళుక్కున ఒక ఆలోచన మెరిసింది శ్వేతకే. ఇంతటితో వదిన కాపురంలో ఆడపడుచు పెట్టిన చిచ్చు కథ మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.